శివాయ గురవే నమః. 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 శ్రీ గురుభ్యో నమః. అమ్మ నమస్కారం అమ్మ, పాదాభివందనాలమ్మ. వాటి బుద్ధిని ఆత్మగా గనక మార్చుకోగలిగితే, అంటే ఆత్మ లక్షణాలేవో దానిగా మీ బుద్ధి మారిపోవాలి. మళ్ళీ లేస మాత్రమైన ఈ యొక్క జీవ లక్షణం ఉండరాదు. ఏవో లక్షణాలు మీకు తెలిసిందే, మళ్ళీ విడివిడిగా మనం ప్రతిసారి చెప్పుకోవాల్సిన ఆవశ్యకత అయితే లేదు. కాబట్టి బుద్ధిలో ఉండే వివేకము, తార్కిక శక్తి ఇలా మొదలైనవన్నీ కూడా కేవలము ఆ యొక్క ఆత్మలో నిశ్చలత్వం పొందడానికి మాత్రమే వాడాలి. ఇంకా దేనికి కూడా వాడరాదు. సాక్షిగా వాటిని నువ్వు చూస్తున్నావు, అవి నీచే ప్రకాశించబడి తెలియబడుతున్నాయి. ఇవన్నీ చైతన్యంచే మాత్రమే చూడబడే వస్తువు. అంటే నీలో చైతన్యం ఉన్నప్పుడు మాత్రమే నీవు వాటిని చూడగలుగుతావు. లేదు అంటే ఆ చైతన్యంని లేనప్పుడు నీవు సరే ఏమిటో ఇంకా మరిలా చెప్పక్కర్లేదు కదా, ఆ విధంగా ఉంటుంది. నీ శరీరం, మనస్సు, బుద్ధి కూడా నీచే చూడబడుతున్నాయి, తెలుసుకోబడుతున్నాయి. లేదా ఇది నా దేహం అని నువ్వు అనగలవా? అనలేవు కదా. కాబట్టి నేను, నా బుద్ధి, నా తెలివితేటలు ఇన్ని అంటున్నా కూడా కేవలం ఆ చైతన్యం వల్ల మాత్రమే. అందుకే అవన్నీ కూడా అనాత్మలే. అంటే దేనికి మీరు ఆత్మను వాడుతున్నారో, అంటే ఏది తెలుసుకోవడానికి ఆత్మను వాడుతున్నారో అవన్నీ అనాత్మలే. ఆత్మ లేకపోతే మీరు వాటిని చూడగలరా? చూడలేదు. కాబట్టి ఆత్మ ఉన్నప్పుడు మాత్రమే మీరు తెలుసుకోగలుగుతున్నారంటే అవి అందులో సందేహం లేదు. అన్వేషించవలసినది కేవలం అది మాత్రం. సాధకుడు తనలోని ఆ యొక్క ఆ నేనుని తెలుసుకోవడానికి, ఆత్మని తెలుసుకోవడానికే తన యొక్క శక్తి యుక్తులు ఇలాంటివన్నీ వాడాలి. తెలివితేటలు, తన యొక్క శక్తి సామర్థ్యాలు మామూలుగా దేహానికి వాడతారు. శక్తియుక్తులు, సామర్థ్యము అన్నీ కూడా పక్కవాడిని ఏదో చేయడానికి లేదా తాను ఇది చేసుకోవడానికి మాత్రమే వాడతారు. కానీ అదంతా కూడా కేవలం అహంకారం అవుతుంది. దాని వలన మీకు బాధలే కలుగుతాయి. సందేహం అయితే లేదు కదా. డెఫినెట్ గా బాధలే కలుగుతాయి. శరీరాన్ని చూసుకున్నా, ఏది చూసుకున్నా సరే, అంటే వాటి ఎందు మీరు ధ్యాస పెట్టినప్పుడు అయితే మీరు అనవచ్చు, భరించలేనిదంతా ఉంది కదమ్మా అని. ఎప్పుడు భరించలేకుండా ఉంటారు. ఆత్మని మరిచిపోయినప్పుడు ఉంటుంది. మీరు ఆత్మతోనే తాదాత్మ్యత చెందండి. దేహం గురించి ఆత్మ చూసుకుంటుంది. వహామ్యాహం అన్నారు కదా ఆయన. అంటే మీ దేహం గురించి కూడా ఆయనదే కదా రెస్పాన్సిబిలిటీ. కాబట్టి భయపడకండి. మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లాలా, మీకు ఏం చేయించాలి, ఏది అనేవన్నీ కూడా చాలా సహజమైన నిర్ణయాలు జరిగిపోతూ ఉంటాయి. మనం నిర్ణయించుకోకర్లేదు, ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోకర్లేదు. అవి అలా జరుగుతూనే ఉంటాయి. ఎలా జరుగుతుందో దాన్ని అలా యాక్సెప్ట్ చేసే. అది ఆసుపత్రి, ఆపరేషన్, ఇంకోటి ఇంకోటి దిగులక్కర్లే. దేహానికి ఏం జరగాలో జరుగుతూ ఉంటాయి. దానిని ప్రత్యేకంగా గుర్తించక్కర్లే. ఆఫ్టర్ దట్ వాటర్, దీని తర్వాత ఏమైపోతుందండి అది దాన్ని ఏం అక్కర్లే. అది దేహం.
బ్రహ్మ నిర్ణయం ప్రకారం ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళు ఉంటుంది. అబ్బా నేను నడవలేనప్పుడు నడవగలరా? మీరు అనుకుంటే నడవలేరు. ఏమో నడవలేనేమో అన్నారనుకోండి, సందేహపడ్డారనుకోండి, ప్రతి క్షణం దాని యందే దృష్టి. అంటే మీకు దేని యందు దృష్టి ఉంటుందో అదేమిటో మీకు తెలుసు. కాబట్టి అన్ని ఆత్మచే చూడబడేవన్నీ కూడా అనాత్మ. సాధకుడు తన యొక్క ఈ బుద్ధిని అన్నిటినీ కూడా కేవలం ఆత్మను తెలుసుకోవడానికంటే ఆత్మలో స్థిరంగా ఉండడానికి మాత్రమే వాడాలి. కాబట్టి దీనికి పెద్ద కష్టం లేదు నిజంగా. ఆ బుద్ధి నిశ్చయం, ధర్మం ఉంటే చాలు. అందరితో ఒక విధంగా ప్రవర్తిస్తే చాలు. వెంటనే సహజ లక్షణమైన వేరే లక్షణాలు ఉండరాదు. సహజంగా ఆత్మ కాని వాటిని చూడటము అంటే ఇక్కడ బోధలో చూడటం అన్నారు, అది ట్రాన్స్లేషన్. గ్రహించటం మానివేయాలి. ఏది మీరు ఇంకా మనసుందని అంటున్నారు, ఆ నేనుతో గ్రహించటం మీరు మానేయాలి. వాటి నుండి దృష్టిని కేవలం బ్రహ్మంగా ఉంచటం. అన్నిట్లో బ్రహ్మాన్ని చూడటం అంటే ఇది బ్రహ్మం అనుకోవటం కాదని చాలా సార్లు చెప్పబడింది. నీలో అలజడి లేదు అంటేనే అన్నిటినీ నువ్వు బ్రహ్మంగా చూస్తున్నావు, అంతే. ఇంకా అందులో వేరే సందేహం అంతే తప్ప విడిగా మీరు అనుకోవాల్సిన ఆవశ్యకత లేదు. దృష్టి మారితే అంటే నాది అనుకున్నప్పుడు మీ దృష్టి ఎలా ఉంది? కాబట్టి అన్నిటిని అదే దృష్టితో చూడండి, అదే బ్రహ్మం. ఎందుకంటే మీరే బ్రహ్మం కాబట్టి. బ్రహ్మంకి భేదభావం ఎప్పుడన్నా ఆయన చూపించాడా మీకు? ఆత్మ ఎప్పుడు మీతోనే ఉంది, మీలోనే ఉంది. మీరే ఆత్మ. తెలిసి కూడా శరీరమే నేనని అనుకుంటున్నారు. ఈ దేహధ్యాస అనంత కాలం నుండి, ఎన్నో జన్మల నుండి ఉంది కాబట్టి దృఢంగా ఉంది అని మీరు సమర్థింపు చెప్పుకుంటే ఏం ప్రయోజనం బోధకి? బోధ ప్రయోజనం లేదు. మాకు తెలిసిందండి అని మీరు వాచా వేదాంతుల్లాగా మాట్లాడటంలో కూడా సమయం వృధా మాత్రమే. ఇంత శ్రద్ధగా వినటము ఇవన్నీ వృధా అయిపోలేదు. ఆ సామెత ఏదో ఉంటుంది కదా, బూడిదలో పోసిన పన్నీర్. దేనికి? మీరు ఆచరణలో పెట్టవలసింది కూడా పెద్దగా ఏమీ లేదు కదా. ఎన్నో సార్లు చెప్పండి, మీ ఆస్తులే రాసి అక్కర్లా, మీ వస్తువులేమి ఇవ్వక్కర్లా అందరికి. ఓపెన్ టు ఆల్ అని అంటున్నారు. మీ దగ్గరే ఉన్నాయి కదా ఇన్నాళ్ళైనా. ఏది పోయిందండి మీ దగ్గర నుంచి? మీ దగ్గరే ఉన్నాయి కదా. అందరూ నా పిల్లలే, అందరూ మనవాళ్ళే అనుకున్నంత మాత్రాన ఎవరి దగ్గర వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా. మీరు పరాయి వాళ్ళు కాదు అనుకున్నప్పుడు కదా. మరి మీరెందుకు అనుకోలేకపోతున్నారు? ఎందుకు ఆ భేదభావం వస్తుంది? వెంటనే ఆ భేదం మొహంలో కనపడుతుంది. అంటే మీరు అంత స్వతంత్రంగా గురువు దగ్గర ఉన్నప్పుడు మిగతా వాళ్ళతో ఎందుకు ఉండట్లేదు? అంటే వాళ్ళలో మీరు గురువుని చూడలేదు, బ్రహ్మాన్ని చూడలేదు. మీకు భేదభావం వచ్చిందంటే అర్థం అదే కదా. వేరే అన్నుందా? మీరు ఎలా చూస్తారు గురువు గారు అంటే? మీరు అసలు బుర్రలో ఏది లేకపోతే ఎంత అనుమానం ఉండాలి? నా పర్సు కూడా మీ దగ్గరే ఉంటుంది. అందులో ఎన్నున్నాయి కూడా మీకే తెలుసు. వేరేగా ఉంది అక్కడ. చూసారా? మా అన్న అక్కడికి వస్తే మనిళ్ళని నడవనిస్తారా అసలు? మీరు కూర్చొని గురుగారు ఏం కావాలో చెప్పండి అంటారు. ఏ గది లేవు. మరి నమ్మకంగా మీకు వదిలేసాం కదా. తాళాలు వేసాను ఎప్పుడన్నా? బీరువాళ్ళకి వాటికి తాళాలు ఉన్నాయా? ఏది లేదు. మరి గురువుని చూసి నేర్చుకోవాలి కదా. ఎవరెత్తుపోతారండి? ఎవరికి ఏమి ఇచ్చేస్తున్నారు పోని చెప్పండి? ఇన్ని సత్సంగాలు అయ్యాయి, లేకపోతే ఏదో అయ్యాయి, అన్నీ అయ్యాయి. ఏమైనా ఇచ్చేసారా? కానీ ప్రేమని మీ దగ్గర చూపించలేకపోతే ఏం లాభం? ఎందుకు ఆ భేదభావం వెంటనే కనపడాలి? కనపడరాదు కదా. అప్పుడు మీరు ఎన్ని చెప్పుకున్నా, ఏది చేసినా, ఎన్ని సత్సంగాలకు వస్తే మటుకు ఏంటి ఉపయోగం? బంధువులతో కూడా మీరు అలాగే ఉండాలి. ఏం ఎత్తుపోతారండి? ఏం చేసేస్తారు? ఎందుకు అనుమానం మనకసలు?
ఒకళ్ళ మీద అనుమానం ఉంది అంటే అనుమానం ఎవరిలో ఉంది? అప్పుడు దోషం మీదే కదా. ఏవండి వాళ్ళు దొంగలు అనొచ్చు. ఉంటారు. బంధువుల్లో కూడా దొంగలుంటారు. ఆ దొంగ ఏ దొంగో మీకు తెలుసు కదా. అది అందుబాటులో లేకుండా చూడండి. సింపుల్ కదా. ఇది పోగొట్టుకోవాలంటే ఆత్మతత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని సదా ధ్యానిస్తూ ఏకాగ్రమైన మనోబుద్ధులతో ఆ అర్థంలో నిశ్చలంగా నిలవాలి. నిశ్చలత లేకపోవటం బట్టి కదా బంధాలు, బంధుత్వాలు. అంటే మీలో అద్వయ భావం వచ్చినప్పుడు కదా. అవునా కదా? బంధంతో పూజ చేయాలి, బంధంతో చేయాలని ఉందా? బంధాలతో ఎందుకు పిలుస్తున్నారు? అదే మీరే. మరి బంధం మీ మాటల్లోనే బంధం ప్రకటింపబడితే మనసు నిశ్చలత ఎలా కుదురుతుంది? ఎందుకు శ్రీమాత అని ఒక ఉన్నతమైన పదాన్ని వాడుతున్నారు? పేరు పిలవకపోతే అందరూ పలుకుతారు కాబట్టి దానికి జోడించాను అంతే, వ్యవహారానికి మాత్రమే. దాన్ని మీరు అలవాటుగా చేసుకుంటే నిశ్చలత్వం పెద్ద కష్టమా? నిత్యము మార్పు చెందుతూ పరిమితంగా ఉన్న ఈ మనస్సు అనంత తత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఇది కూడా అపరిమితం అవ్వాలి. మనస్సును మీరు నాది, నావి, నా వాళ్ళని గిరిగీసుకుంటే ఎందుకు సంకల్పం చెప్పటం లేదు? ఎందుకు మీ యొక్క గోత్రనామాలు చెప్పటం లేదు కదా? అనంత తత్వాన్ని మీరు పరిమితి చెయ్యకండి అని కదా ఆమె మానేయమన్నది. కోరికలు అక్కర్లేదురా, పరిమితమైన కోరికలు నువ్వు ఎలాగో తీర్చుకోవచ్చు. అంటే నువ్వు ఏది తీర్చుకోగలవో నీకు స్తోమతను బట్టి అవి నువ్వు తీర్చుకోవచ్చు. అది కోరిక అని అనబడదు. మనసులో అది వచ్చింది చేసుకోవచ్చు. బియాండ్ లిమిట్స్ ఉండకూడదని చెప్పబడింది. అంతే తప్ప మిమ్మల్ని కోరికలు ఉండకూడదు మీ మనసులో అని చెప్పబడిందా? కొత్త చీరలు కట్టుకుంటున్నారు కదా, కొత్త వస్త్రాలు ధరించట్లేదు. అవసరమైనప్పుడు నగలు కూడా కొనుక్కుంటారు కదా. అదేం దోషం కాదు కదా. దాని మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరమే లేదు. మీకు నచ్చింది కొనుక్కోవచ్చు, పెట్టుకోవచ్చు. తప్పేమీ లేదు. తప్పేమో అన్న భావన కూడా మీలో రాకూడదు. వస్తుంది అంటే ఏదో ఉందన్నమాట. అలా ఏం చెప్పలేదు కదా. వేసుకోవచ్చు 7 వారాల నగలు, ఏం దోషమేం లేదు. హాయిగా తినచ్చు, అన్నీ చెయ్యొచ్చు. బుద్ధి మారకూడదు. లిమిట్స్ కాదు, బుద్ధి మారకూడదు. లిమిట్ అంటే బుద్ధి మారిపోతూనే ఉంటుంది, నిత్యం మారుతూనే ఉంటుంది. నిత్యం మారుతూనే ఉంటుంది. మరి మారిన బుద్ధి భేదభావం చూస్తుంది. నిశ్చలంగా ఉంది అంటే ఎప్పుడు ఒకేలాగా ఉందని అర్థం. మరి ఎప్పుడు ఒకేలాగా ఉన్న బుద్ధికి అపరిమిత తత్వమే ఉంటుంది కదా. పరిమితికి లోబడి ఎవరు ఉండరు. అప్పుడు ఎవరు రోజంతా వచ్చి మీ ఇంట్లో కూర్చోరు కదా. 15 రోజులు కూడా మీరు మీ యొక్క ఫీలింగ్స్ మీరు ఇది చేసుకోలేకపోతే ఎలా మీరు బ్రహ్మం అవుతారు? 15-20 రోజులే కదా నలుగురితో ఇప్పుడు మనం సత్సంగాలు చేసేది. ఫంక్షన్లు అంటే కూడా ఎప్పుడో ఒకసారో 2 సార్లు. మరి ఆ ఒక్కసారి 2 సార్లు ఒక్క 15 రోజులు అంటే ఈ 15 రోజులు కూడా మీరు ఏ బోధ వింటున్నారు? బుద్ధి నిశ్చలత. మరి ఆ బుద్ధి నిశ్చలంగా లేకపోతే ఏమిటి ఉపయోగం? అంటే గురు సమక్షంలో కూడా, గురువు సాక్షాత్ ఎదురుగుండా ఉన్నప్పుడు కూడా నీలో భేదభావం కనపడితే ఏమిటి ఉపయోగం? గురు సమక్షంలో కూర్చుని ఏవేవో మాట్లాడటం. కాబట్టి అప్పుడు ఎంత ప్రయత్నించినా మీకు తెలియబడదు. తెలుసు, ఆచరణ లేనిది ఎన్ని తెలుసుకుంటే మటుకేం లాభం అండి? ఏమన్నా ఉపయోగం ఉందా? అసంభవం. కాబట్టి మనసును శాంతంగా ఈ అలజడులన్నిటినీ తగ్గించుకుని నిశ్చలంగా ఉంది. అది మీ నిర్ణయమే. గురువు ఏం చేస్తాడండి? బోధ మాత్రం చేయగలుగుతాడు. ఆ బోధని ఇలా ఎంత సులభంగా ఆచరణలో పెట్టమని నేను పెట్టనంటే, కనీసం గురు సమక్షంలో కూడా మీరు ఆచరణ పెట్టడానికి ప్రయత్నం చెయ్యకపోతే ఏమిటి చేస్తాడు గురువు? ప్రయత్నమే లేదు కదా. ఆ గురు సమక్షంలో కూడా నేను, నాది, నావి, నా పిల్లలు అన్న భేదభావం మీరు చూపిస్తే ఎలా కుదురుతుంది అసలు? కాబట్టి ఎప్పుడైతే మనసు నిశ్చలంగా ఉంటుందో అదే బ్రహ్మస్థితి. వాళ్ళు మాత్రమే పొందగలరు. కాబట్టి నిశ్చయ బుద్ధి మీకే కలగాలి, మీలోనే ఉండాలి. అందులో ఏమీ ఇవ్వట్లేదు. గురువు నిశ్చల బుద్ధి ఇవ్వడు.
నువ్వు ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నానికి అండగా నిలబడి గంటలో నిశ్చల బుద్ధి వచ్చేదాన్ని కనీసం ఒక నిమిషానికో అరగంటకో గంటకో తగ్గించడు. ఆ సమయాన్ని తగ్గిస్తాడు నీ ప్రయత్నాన్ని బట్టి మాత్రమే. శరీరాన్ని నిలుపుకోవడానికి మీరు తింటున్నారు కదా, మరి గురువు గారు మీరే తినేయండి అంటున్నారా? మరి మీ ప్రయత్నాన్ని గురువుని చేయమని ఎలా అంటారు? మీరు చేయవలసింది అన్నారా ఎప్పుడన్నా? గురువుగారు మేము మీరు తింటే తిన్నట్టే అని ఎప్పుడన్నా అంటే మామూలుగా మీకు అక్కడ ఉందని తెలిసినప్పుడు ఆ మాట అంటారు. అది ఇష్టం లేనప్పుడో తప్పదు అన్నప్పుడు, అంతేగాని ఫుడ్ మానేస్తారండి? చూసారా, తప్పేం లేదు, అది లేదు, ఒప్పుకోవటంలో దోషం ఏమీ లేదు. గురువు అలా అన్నాడా? మీరు తినకండి మొత్తం నేనే తింటాను, నేను తింటా మీరు తిన్నట్టే అని అన్నారు. మరి అప్పుడు మీ అహంకారాన్ని మీరు తీసుకోవాలా, గురువు తీయాలి? మీరు కదా దాచుకున్నారు మీలో నేను నేను అని. మీరే తీసేయండి అంటారు. దొంగ మాటలు కాదు. తీసుకోవటం ఇష్టం లేక గురుగారు మీరు తీసేయండి, సరే తీసేస్తాడు. మరి నువ్వు సరెండర్ అయ్యావా? సరెండర్నెస్ అంటే ఏంటి? గురువు చెప్పింది పాటించటమే కదా, అక్షరాలా పాటించటమే. మరి చేస్తున్నా ఏది చేయకుండా నాలోని గుణాలన్నీ తీసేయండి గురువు గారు. మీరే సర్వం అంటున్నారు కానీ సర్వంగా ఎలా ఉన్నారా? ఎవరికి వాళ్ళకి ఇది తెలుసు కదండి నిదర్శనంగా. అందుకనే మనసు నిశ్చలంగా ఉండట్లే. నిశ్చలంగా లేని మనసు ప్రగల్భాలే పలుకుతుంది. అర్జునుడు అందుకే కదా, కృష్ణుడు ఏమన్నాడు? ప్రగల్భాలు పలకు, అయ్యో పాప నువ్వు అలా బాధపడుకో, నీ బాధ సహజమే అన్నాడా? ఆయన అనలేదు. అర్జునుడిని కూడా ఆచరణలో పెట్టమన్నాడు గాని అంతా నేనే చేశాను, నోరు మూసు కూర్చో, యుద్ధం నేనే చేస్తాను అన్నాడా? రథ సారథిగా ఉంటానన్నాడు. కాబట్టి రథ సారథి మీ యొక్క ఈ ప్రయాణం, జీవ ప్రయాణం నుంచి మిమ్మల్ని ఈ యొక్క ఆత్మ వైపు తీసుకెళ్లే బాధ్యత గురువుది. రథసారథిగా మాత్రమే ఉంటాడు గురువు. అక్కడ అర్థం చేసుకోవాల్సింది అది, రథసారథి అంటే అది మాత్రమే గురువు చేస్తాడు. అలా అన్నప్పుడు ఇంత బోధ ఎందుకండి? ఒకవేళ హాంఫట్ అనేటైతే మళ్ళీ మిమ్మల్ని అందరినీ భరించడం ఎందుకు నేను? మేవన్నీ వినటం ఎందుకు? అవసరమా? లేదు కదా. సినిమాలలో హాంఫట్ అని నీళ్ళు చల్లేస్తే అయిపోలేదు. హాంఫట్ అంటే బూడిద వస్తుంది, చాక్లెట్లు వస్తాయి, ఇంకోటి వస్తాయి. బుద్ధి ఎలా మారుతుంది? బుద్ధి మారుతుందంటే చల్లించుకుంటారా? వద్దు గురువు గారు, ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ అయ్యాక మేము బుద్ధి మార్చుకుంటాం. ఏంటన్నా? సరే నిశ్చయం చల్లించుకుంటాము అన్న వాళ్ళు బుద్ధి ఎందుకు మార్చుకోవట్లే? మార్చుకోవాలి. అంటే ఇంకా ఎక్కడో కొంచెం లేస మాత్రంగా ఉందనుకో, అది కూడా పోవాలి. అంతా పోయింది అనుకోండి, అదే శరణాగతి, అదే బ్రహ్మ. వేరేగా బ్రహ్మ ఉందా ఇంకోటి? మీరు నిశ్చలంగా ఉండండి, ఇదిగో బ్రహ్మాన్ని తీసుకొచ్చి ఇస్తాను అంటారా? నా దగ్గర ఇన్ని బ్రహ్మాలను పెట్టి కూర్చున్నాను బొమ్మలు, ఇన్ని రోజులు ఇప్పుడు సంవత్సరానికే కదా క్లాసులు మారుతారు, ఎగ్జామ్ ఎప్పుడో చివరిలో పెడతారు. ఈ లోపల నిద్రపోకుండా ఉండడానికి యూనిట్ టెస్ట్లు అంటారు, ఏ టెస్ట్లు పెడుతూ ఉంటారు. అంటే వీడు చదువుతున్నాడో లేదు. ఒకటేసారి సంవత్సరానికి పెడితే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అదే కదా, అందుకని అందరూ పాస్ అవురు. నేను రాసినవి పాస్ అయ్యా. అందుకని వాళ్ళు మధ్య మధ్యలో క్లాసులు పెట్టాను రండి అంటారు. సేమ్ ఊరైతే ఏదో సరదాగా పోయి రావచ్చు, వేరే ఊరికి ఎవరు వెళ్తారండి? నాలాంటి వాళ్ళు అసలు లేదు. ఏదో చదువుకుందాం అనుకుంటాం కానీ అంత కష్టం, పడ్డ కష్టం చాలా ఎంత మేరకు రావాలో అంత మేరకు వచ్చాక చదువు ఆపేశాం కదా, ఇంకెందుకంటే అనవసరంగా ఏదో చదువుకుని ఏదో తెలుసుకుని ఏం చేస్తాం? రఘువంశం చదివారు, ఎందుకు రఘువంశం అన్నారు? రాముడు తెలుసు చాలదు. కాబట్టి మీరు కూడా అనవసరమైన విషయాల్లో ఎందుకు ఇంకా ఏదో నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదా? ముందు ఇది నేర్చుకోండి, తర్వాత ఏం నేర్చుకోవాలో మనం చూసుకోవచ్చు. ముందు బ్రహ్మం అయిపోండి. గురుగారు మీరు అన్ని నేర్చుకున్నారు కదా అని, తెలియనప్పుడు నేర్చుకున్నాను, తెలిసాక ఏదైనా నేర్చుకున్నానా?
తమిళ భాష నేర్చుకున్నానా? వాళ్ళు ఏదో కష్టపడ్డారు. అంటే మీరు నిశ్చయం ఏంటి? మీ దారి ఏమిటి? ఆ నిజ స్వరూపంలో నిశ్చలంగా ఉండటమే తెలుసుకోవటం అయిపోయింది కదా. మీరెవరో మీలాగా ఉండటం. నువ్వు శైలజలాగానే ఉండాలి తప్ప మామూలుగా వేరేలాగా యాక్ట్ చేస్తే ఎట్లా? అమ్మ పొజిషన్ లో అమ్మగానే ఉండాలి. ఏ పొజిషన్ ఏ ఏ టైంలో ఉందో అదేలాగా ఉండాలి, కానీ వేరే వాళ్ళలాగా ఉంటే. కాబట్టి స్వస్వరూపంలో ఉన్నారనుకోండి, ఎలా ఉన్నా నష్టం లేదు. రకరకాలుగా ఉండొచ్చు, హాయిగా ఉండొచ్చు. ఇలా ఉండొచ్చా ఉండకూడదా అన్నది ఉండనే ఉండదు. ఎంత హాయి. కాబట్టి ఎవరే టైం వేస్ట్ చేయకురా. రేపు ఎగ్జామ్ అంటే గబగబా చదువుకోరండి. అంటే వాడికి సులభం, మీకు సులభమైన నామస్మరణ చెప్పబడలేదు. గంటలు గంటలు నామస్మరణ చేయండి అన్నారా? నడ్డి నిటారుగా పెట్టి చేయండి అంటే చేస్తారా? ఇంత కష్టం ఎందుకులేండి అనవసరంగా. కష్టపెట్టట్లేదు కాబట్టి వస్తున్నారు కదా. భలే కష్టమైంది కదా సౌందర్యలహరులు అవి నేర్చుకోమన్నప్పుడు. మీరు లేరు కదా నేర్చుకోమన్నప్పుడు. ఉన్నారా? లేరు, మీరు చూసి చదివారు. కొంతమంది చూడకుండా నేర్చుకున్నారు. ఏమైందంటే అప్పుడు పొద్దు నుంచి సాయంత్రం వరకు, కానీ భగవత్ సాన్నిధ్యంలో ఉన్నారు కదా. లేకపోతే ఉన్నారా? ఇప్పుడు చూసి చదివే టపా టపా చదివేశారు. ఇప్పుడు అసలు చూసి చదివినా తప్పులు వస్తున్నాయి. నేర్చుకుని చదవండి అన్నప్పుడు చాలా alert గా ఉన్నారు. తప్పు రాకుండా ఉండడానికి పచ్చలు చదివి, అప్పుడు మనస్సు ఎక్కడ లగ్నమైంది? దోషాన్ని సరిదిద్దుకునే పరమాత్మ వైపు ఉండిపోయి. ఇప్పుడు దోషాలు వచ్చినా పర్వాలేదు, శ్రద్ధ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది కదా. పిల్లలకి ఎగ్జామ్ ఉన్నప్పుడే, మంచిగా చదివే పిల్లలకి ఎగ్జామ్స్ పెడుతున్నప్పుడు శ్రద్ధ వస్తుంది. ఎప్పుడు లేని వాడికి ఏ గొడవ లేదు. కాబట్టి ఇప్పుడు మీరే బ్రహ్మం, అందులో సందేహమే లేదు. కానీ ఆ బ్రహ్మంగా ఉండట్లేదు కదా. మీరుగా ఉండాలని కదండి ఎప్పుడు ప్రయత్నం చేస్తారు. మీ ఐడెంటిటీ కోసమే కదా బయట ప్రయత్నం చేస్తే. మరి బ్రహ్మం అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఎందుకండి పరిమితికి లోబడి? లేదా శ్రీమాతలు అనిపించుకోవడం ఎందుకు గర్వంగా? శ్రీమాత లాగా ఉండాలి కదా. శ్రీమాత అంటే ఎవరో తెలుసు కదా. ఆవిడకి ఏమన్నా ఉన్నాయా? కాబట్టి మీలో ఉన్న ఆలోచనే మనస్సు. వేరే ఎక్కడన్నా ఉందా? ఆలోచనలు ఆగిపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మీలోని అలజడలు, ఆలోచనలు, ఈ భేదభావాలు ఇలాంటివన్నీ ఆగిపోతే, లేకపోతే కదా. అందుకే నిద్రలో ప్రశాంతంగా ఉంటారు. నిద్రలో కూడా ఆలోచిస్తే కళలు వస్తాయి. ఆలోచిస్తూ పడుకుంటే కళ రాదు. కళలో అరుపులు కేకలు, లేకపోతే ఇంకేవో వస్తాయి. ఏవో కనపడితే ఇంకేవో వస్తాయి. అంటే ఏది లేకపోతే హాయిగా నిద్రపోతా. హాయిగా నిద్రపోతే హాయిగా లేస్తారు. లేకపోతే ఎన్ని గోళలు. ఏదైనా అంతే కదా. మీరు భోజనం చేసినా ప్రశాంతంగా తింటే, ఓ పక్క సెల్ చూస్తున్నా, మీటింగ్ అటెండ్ అవుతున్నా తింటే ఏం తిన్నారు ఏం తెలుస్తుంది. తృప్తి ఉండదు కదా. అయ్యో నేనేం తిన్నాను, సరిగ్గా తినలేదేమో, అన్ని పెట్టావా అంట కదా. ప్రశాంత చిత్తంతో తింటే ఆస్వాదించవచ్చు, తిన్నామన్న తృప్తి ఉంటుంది, గుర్తుంటుంది. లేకపోతే కాబట్టి మనస్సు అని మీరు అన్నారంటే మీలో ఆలోచనలు ఉన్నాయని అర్థం. ఆలోచనలు లేనప్పుడు మనస్సు ఎక్కడుందండి? మీరే లేనప్పుడు ఏమన్నా వేరే ఉన్నాయా? కానీ శరీరం ఉంది, గుండె కొట్టుకుంటుంది, తింటారు, అన్ని చేస్తారు. దొంగనేనుతో చేసినవి శరీరానికి సంబంధించినవి చేస్తారు. మనసుతో సంబంధించినవే కదా చెయ్యొద్దనేది. సంబంధించినవి మనస్సు ఆలోచన సరిపోయిందంట. మనస్సుతో ఏవైతే లింకులు ఉన్నాయో, బంధాలు, ఆలోచనలు, ఇక ఆలోచనలు ఉన్నాయి కాబట్టి అలజడులు ఇంకోటి ఏదైనా అనుకోవచ్చు. కాబట్టి ఈ రెండు లేకపోతే మనస్సు ఉందా?
మనసు లేకపోతే శరీరంతో ఏవి మానక్కర్లా. అందుకే మనస్సు లేదన్నాడు. దేహం ఉంది, కనపడుతోంది, దేహం లేదన్నారా? దేహం నువ్వు అనుకోకన్నారు కానీ దేహం లేదు అని చెప్పారా? దానికి ఇన్ని షోకులు చేసుకుంటున్నారు. దేహం లేకపోతే ఏం చేయలేము కదా అన్నది తర్వాత డైలాగ్. షోకులు చేసుకుంటారు, అన్ని చేస్తారు, అప్పుడు దేహం లేదని ఎలా అంటాం అన్నమాట. లేవగానే దేహం గురించే కదండి. దేహంలోనే పళ్ళు ఉన్నాయి, తోముకోట్లా? అన్ని చేయట్లేదు, వదిలేసారా ఏమన్నా? అంటే దేహం ఉంది, దేహంతో పనులు చెయ్యండి, వద్దనట్లా, అన్ని చేయొచ్చు. బియాండ్ ఏది వెళ్ళకూడదు. అతిగా తింటే ఏమవుతుందో తెలుసు, అతిగా వేసుకుంటే ఏమవుతుందో తెలుసు. ఏదైనా అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు, సర్వత్రా అన్నారు అక్కడ కూడా. ఏదైనా అతిగా ఉండకూడదు, అప్పుడు అన్ని బాగుంటాయి, మీకు కూడా హాయిగా ఉంటుంది కదా. అంటే మనసు ఎప్పుడైతే హాయిగా ఉందో దేని మీద ధ్యాస ఉండదు. మనస్సు ఉన్నప్పుడే ఈ గోలలు, గుర్తింపులు, భేదాలు అన్ని ఎన్ని పెట్టుకో ఎన్నండి ఇవన్నీ. కాబట్టి లేని మనస్సును ఎందుకు ఉంచుకోవాలి? దానిని భ్రమమయం చేయమన్నాడు, అంతకనే లేదు. సరేరా, నీ మనసు నీ దగ్గరే పెట్టుకో, నేనేం అనటం లేదు. అందులో బంధాలును ఈ గోలలు పెట్టకు. ఆ ప్లేస్ లో ఏదైతే ఉన్నదో దాన్ని పెట్టే అన్నాడు. దానికి ఏమైనా రూపం ఉందా? ఏమిటి లోపల పట్టదండి అనడానికి. ఆ ప్రకాశం అంత అంటే నిశ్చలంగా ఉంటుంది. నిశ్చలంగా ఉన్నప్పుడు అదే బ్రహ్మం అన్న. ఇది పెద్ద కష్టమైంది ఏం కాదు, మీరు అంటున్నారు అంతే కష్టం అని. ఎందుకంటే తెలుసు కదా, ఇష్టం లేనప్పుడు కష్టం ఉంటుంది అనేది బాగా అనుభవం. లేదా ఎవరికన్నా ఇష్టం లేనప్పుడు ఎంత కష్టమో అసలు చెప్పలేము. అసలు కొన్ని అయితే అసలు భరించలేని కష్టాలు. శరీరానికి ఎంత కష్టం వచ్చినా శరీరం అంటే ఇష్టం పోతుందా? ఎట్లా అట్లా ఏదో రకంగా శరీరాన్ని ఇచ్చేసుకుంటా పోతుంది ఎక్కడన్నా. ఎప్పుడైతే ఈ యొక్క పరిమితిని కోల్పోతుందో అప్పుడు ఈ మనస్సు అనేది అదృశ్యమైపోతే మిగిలేది సత్యమే కదా. అబద్ధం లేకపోతే ఉన్నది ఏంటంటే సమర్థింపులు లేకపోతే సమర్థింపులు లేకపోతే ఏంటుంటుంది? అదే బ్రహ్మం కదా. సమర్థించినంత కాలం ఏదుంటుంది? అసలు లోపల నుంచి వెంటనే వస్తుంది కదా ఒక మాట. లేకపోతే వెయిట్ చేస్తారు, తర్వాత వచ్చి సమర్థింపు చెప్తారు. మనస్సు మనస్సుగా పనిచేస్తుంటే ఆలోచనలతో ప్రపంచంగా గుర్తిస్తుంది. ప్రపంచం వచ్చినప్పుడు ఏడుపులు రాలేదు, బాధ వచ్చిందా రాలేదా? వచ్చి తీరుతుంది. ఎందుకంటే అవి అన్ని లింకులు, మీరు తెగ్గొట్టుకోలేరు. ఎక్కడైనా ఒకటి తీసేయాలనుకోండి, మూలమైన ఆ ముడిని వదిలేస్తే మిగతా ముడి తీయక్కర్లే కదా. ఒక్కొక్క ముడి తీసుకుంటూ పైకి వెళ్తారా? అక్కర్లేదు కదా. డైరెక్ట్ గా ఏదైతే ఉందో అసలు ముడి దాన్ని తీసేస్తే మిగతా ముళ్ళు తీయాల్సిన అవసరం లేదు. కాబట్టి అసలైనది ఏంటి? ఆ మనస్సు. మనసులో కదా అన్ని దాచుకున్నారు. అది లేదనుకోండి, అలానే ఎవరినన్నా వదిలేయమన్నారా? నాకు నేను ఉంటానని అలా ఏం చెప్పబడలేదు కదా. మీరు ఉండొచ్చు, మీ బంధాలతో ఉండొచ్చు, అలా చేయొచ్చు, కానీ మనసులో భేద బుద్ధి ఉండరాదని. మనసులో ఏది లేకపోతే ఆనందంగానే ఉంటారు కదా. ఇంట్లో అయినా సరే నాది నా వాళ్ళు అన్నప్పుడు వాళ్ళని తిట్టట్లేదా? తిట్టట్లేదు. వాళ్ళు తప్పు ఉన్నప్పుడే కాదు, మీకు విసుగ్గా ఉన్నప్పుడు కూడా తిట్టారు. మీకు అనుకూలంగా లేనప్పుడల్లా తిట్టారా లేదా? సహనంగా ఉన్నారా మీ పిల్లల పట్ల కానీ వేరే బంధాల పట్ల కానీ? కాబట్టి సత్యం ఎంత బాగా తెలుసండి మీ అందరికి. అసలు సత్యం బాగా తెలుసు. అసలు అసత్యవాదులే కాదు మీరు, ఒప్పుకుంటున్నారు కదా సత్యాన్ని. ఏమిటో రూపాది మాన్యత పిండస్థతో అనాత్మ ఘటాధివత్. ఈ శరీరం ఆత్మ కాదు, కుండ మొదలైన వాని వలె దీనికి కూడా ఒక రూపం. మట్టితో కుండ తయారైనట్లుగా ఈ దేహం కూడా దేంతో తయారైందో తెలుసు కదా. కుండలో నీళ్లు పోస్తే నీటి కుండ, నీళ్లు కారితే ఓటు కుండ. నశిస్తుంది కదా. మీరు ఎన్ని సంవత్సరాలు ఒక కుండను దాస్తారండి? ఎప్పుడో ఒకప్పుడు
కింద పడేయక్కర్లా, కొన్నాళ్ళకి ఇదవదు. ఈ కుండనే అంతే, ఈ శరీరం అనే కుండని మీరు ఎంత దాన్ని చేసినా, ఎన్ని మైన పూతలు చేసినా, ఒక లేయర్ పూసినా నశించకుండా ఉంటుందా? తల తళమని మెరుస్తుంటుందా? పూసారండి, తల మెరిసింది, అది పోకుండా ఉందా? ఒక 2 నిమిషాలు ఎండలో నిల్చుంటే చాలు, పెద్ద కష్టం, దాన్ని తీయడానికి పెద్ద కష్టపడక్కర్లా. నేనేం వెక్కిరించట్లేదు, ఒక సత్యాన్ని మీరు గ్రహించడానికి చెప్తున్నా. గ్రహింపుకి వచ్చింది కదా, కాబట్టి ఎప్పుడైనా సరే ఇది నశించేదే, కానీ ఉన్నప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవాలి, అంతే కదా. కుండనైనా అది సరిగ్గా ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. అందులో నీళ్లు పోసుకుంటారా, ఏదైనా దాచుకుంటారా, ఏదో ఒకటి. అంటే ఒక వస్తువుని సద్వినియోగం చేసుకునే తెలివితేటలు ఉన్నాయి కదా కొన్ని. ఎలా ఇంకా వేరే రీల్స్లలో వస్తాయి, డిఐవై ఏదో ఉంటుంది, రకరకాలుగా చేస్తారు. బాటిల్స్ కట్ చేసేస్తారు, నేనంటే ఆ బాటిల్ కట్ చేసి మన చేయి కట్ చేసి కట్ అయిపోతాయి. అంత కష్టపడాలా అనిపిస్తుంది. అంటే వాళ్ళు బాటిల్స్ పడేసే పని ఏదో చేస్తారు, కానీ మనకు తెలుసు కదా అది బాటిల్ అని. దాని వాళ్ళే రకరకాలు చెట్లు పెట్టుకోవచ్చు, అదేం పెద్ద అనిపించదు కదా. వాళ్ళు దాన్ని కట్ చేసి స్టవ్ మీద పెట్టి ఏదో చేస్తారు. నేను అనుకుంటే ఇంత కష్టపడాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఇప్పుడు అది లేకపోతే మనకేమి జరగట్లేదా కదా. కట్ చేయాలంటే ఎంత తేలికండి, ఏదో చాకు వేడి చేసి కట్ చేయంటారు, మరి వాత పడితే అవకాశాలు ఉన్నాయి కదా. ఎందుకు అంత కష్టం మనకు అవసరం లేనప్పుడు? ఇది అంతే, ఎంత మేరకో అంత మేరకు దీన్ని రక్షించండి, ఎంత అవసరమో అంతే పెట్టండి. దాన్ని మితముగా ఉన్నప్పుడే కదా మీకు హితాన్ని చేస్తుంది. బంధమైన బంధుత్వమైన ఏదైనా మీరు ఉన్నప్పుడే, మితంగా ఉన్నప్పుడే. ఎంతలో ఉండాలో అంతలో ఉండు అని డైలాగులు లేవు. కాబట్టి శరీరాన్ని, ఆత్మ నిత్యమైనది కాబట్టి దానికి పుట్టుక లేదు. మళ్ళీ కుండల గురించి చెప్పట్లే, ఆల్రెడీ చాలాసార్లు కుండలు వాడారు, విన్నారు. మళ్ళీ కుండ గురించి ప్రత్యేకంగా ఎందుకు? నిన్న మొన్న కూడా ఘటాకాశం విన్నారు కదా, మళ్ళీ ఎందుకండి చెప్పటం? అందుకని ఆత్మ గురించి ఎంత చెప్పినా తక్కువేనా? ఆచరణలో పెట్టే వరకు చెప్పాలి, తక్కువ ఎలా అవుతుంది? ఇంకా భాషకు అందనిది ఆత్మ, కానీ మీరు పెట్టట్లేదు కాబట్టి చెప్పవలసి వస్తుంది. పెడితే ఎందుకండి కంఠశోషం? చూసారా, గొంతు కొంచెం పోయింది. ఇక్కడ కూర్చోగానే మళ్ళీ వస్తుంది. ఆత్మలోనే సర్వం, అందులోంచే పుడతాయి, అందులోంచే నశిస్తాయి. కాబట్టి వేరే ప్రశ్నలు అక్కర్లే. మొన్న అంతా వేశారు కదా, కుండ నశించిందండి, పెంకుని అక్కడ వేశారు, అది భూమిలో కలిసిపోవట్ల కొన్ని సంవత్సరాలకి. కలిసిపోకపోతే మీరు ఇక్కడ ఉండగలరు? ఇప్పుడు ఎముకలు అన్ని కలిసిపోయాయి కాబట్టి మళ్ళీ ఇల్లు కట్టు, కొన్ని ఎముకలు కలవకుండా ఉంచుతాడు ఆయన, మీరు అసలు తెలుసుకుంటారు నిజాలు. ఇక మళ్ళీ అలాంటి వాళ్ళు ఏదో 400 500 అంటారు. ఎన్నంటే మట్టుకు ఏంటండి, నశిస్తారని తెలుసు కదా. కాబట్టి నశించక ముందు జాగ్రత్త పడాలి కదా. వస్తువు బయట పారేసుకుని పోయింది అంటారు ఎవరన్నా? అలా అన్న వాళ్ళని ఏం చేయాలి? ఏం చేసినా వేస్ట్. ఆత్మ దేనికి కార్యం కాదు, అన్ని కార్యాలకు ఆత్మే కారణం. ఆత్మ లేని ఏంటండి చేస్తారు? ఏం చేయలేరు కదా. అలానే అది వహిస్తుందా కర్తృత్వం? కర్మతత్ జడం. కాబట్టి కుండవలే దేహం కూడా అన్ని వస్తువులు ఎలాగో ఇది అని. ఇందులో చైతన్యం ఉన్నది కాబట్టి ఇది మాట్లాడుతోంది, అన్ని చేస్తోంది. అంటే దీనికి ఆ శక్తి ఇచ్చాడు. సినిమాల్లో చూడండి, ఈగ మాట్లాడుతుంది. మనం ఏ శక్తి ఇస్తామో, మనం అంటే మీరా, బ్రహ్మ వెంటనే సినిమాల్లో ఇస్తారు మీరు 3 గంటలు కాబట్టి. నిజంగా ఈగకి మాట్లాడే శక్తి మీరు ఇవ్వగలరా? ఏ ఈగ మాట్లాడు, దోమ మాట్లాడు, అప్పుడు అదే తిట్లు మీరు భరించలేరు, దాని జన్మల గురించి చెప్తే భరించలేరు. వద్దులే తల్లి, అందుకనే పరమాత్మ వాటికి మాట్లాడే శక్తి ఇవ్వలేదు.
ఏదో చిలకల్లో మీరేమంటే అదే చెప్పాడు, అంతేగాని అది సొంతంగా మాట్లాడు. నేర్చుకున్న మాటలు వచ్చిన చిలక అంటారు. అందుకని మిమ్మల్ని కూడా చిలక పలుకులు పలుకుతున్నారు అంటలేదు. కాబట్టి పరమాత్మ కొన్నిటికి అంటే ఈ యొక్క మానవ దేహాలను, అందుకే దీనికి ఒక పేరు పెట్టారు పాపం, మానవుడు అన్నాడు. మానవుడికి ఫుల్ ఫామ్ కూడా తెలుసు మీకు. నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేను, నేను అడగలేదు, తెలిసిన తర్వాత చెప్పక్కర్లా. కాబట్టి ఈ దేహం ఉన్నప్పుడే దీన్ని మీరు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోకపోతే అనవసరంగా వృధా అవ్వట్లేదండి. కాబట్టి అన్ని కారణాలకు ఆత్మే. ఆత్మకు సృష్టి వినాశము ఉండవు. ఉన్నాయా? మీతో పాటు ఆత్మ పోతుందా? ఈ బ్రహ్మాండం పైన ఆత్మ ఉంది కదా, అది ఉండబట్టే మళ్ళీ వస్తారు మీరు. అబ్బా ఎందుకు వచ్చిన బ్రహ్మము, లేకపోతే బాగుండాలి. అప్పుడు మీరు ఉండరు, ఇలా నవ్వుకోగలరా? శరీరానికి పుట్టుక, పెరుగుదల, అరుగుదల, వినాశనం అన్నీ ఉన్నాయి, అన్నీ మారుతూనే ఉన్నాయి. అంతా బాగానే ఉంది, మధ్యలో కడుపు నొప్పి రావట్లే. కాబట్టి శరీరం కూడా ఒక వస్తువే, అనాత్మే. ఆత్మ ఉంది కాబట్టి మిమ్మల్ని ఆత్మలు అంటున్నారు. మీకు మామూలుగా ఆత్మలు వేరేగా తెలుసు కాబట్టి మీరు ముందు భావించాలి. ఆ ఆత్మ కాదురా, బ్రహ్మాండమైన ఆత్మ ఇది, ఇది ఎగరక్కర్లేదు. దయ్యాలకు అన్ని తెలుస్తున్నాయి అంటారు కదా. ఆత్మలే కదా, మీరు దయ్యాలని ఆత్మలే కదా అన్నారు ఇంత ముందు కదా. దయ్యాలకు అన్ని తెలుస్తాయి అని అంటారు కదా. దయ్యం ఆవహించిన వాళ్ళు కదండి, అన్ని ఏవేవో చేస్తూ ఉంటారు. కొన్ని దయ్యాలు చెప్తాయి, కొన్ని దయ్యాలు చెప్పవు. మీరు ఆ దయ్యాలు కాదు కదా. అంటే కొన్ని దయ్యాలకు అన్ని తెలుస్తాయని దయ్యం అవ్వాలని కోరుకుంటారు ఎవరన్నా? బ్రహ్మాండంగా అవ్వాలని కదా కోరుకుంటారు. మరి శుభ్రంగా అవ్వడానికి ఇన్ని అవకాశాలు కల్పించి అవ్వరేమండి. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 ఆత్మ కార్యము కాదు, కారణము కాదు. అటువంటప్పుడు దేహం ఆత్మ ఎలా అవుతుంది? స్థూల శరీరం అనాత్మ నుండి పుట్టింది. దీనిని చూస్తే చైతన్యం ఆత్మ కాబట్టి ఆత్మచే చూడబడే శరీరం ఎన్నటికీ ఆత్మ కాజాలదు. అనాత్మల నుంచి అంటే ఈ దేహం నుంచే కదా ఇంకొక దేహం వస్తుంది. చైతన్యం లేనప్పుడు ఒక దేహం నుంచి ఇంకో దేహం వస్తుందా? అనాత్మ అనేది జడ పదార్థాలు ఉన్నాయి, చైతన్యాలు ఉన్నాయి, అందులో సందేహం లేదు. కానీ ఒక శరీరం నుంచి ఇంకొక శరీరం అంటే ఈ పరిణామాలు జరిగేది దేనికి జరుగుతున్నాయి? ఇప్పుడు గోడలు అలాంటివన్నీ అంటే కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని ఏదైనా మార్పు జరగవచ్చు. చెట్లైనా అంతే పెరుగుతాయి, ఆ తర్వాత ఏదైనా. కానీ మానవ దేహం మటుకు ఆ సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్ గా ఏం జరుగుతుందో తెలుసు కదా. ఆ పరిణామాలు అవి కానీ అవన్నీ కూడా మీరందరికీ తెలుసు. కాబట్టి ఈ దేహమే నేను ఆత్మ అనేది ఎప్పుడు కూడా సత్యమే కాదు. ఈ దేహము కేవలం జడమైనదే. ఇందులో ఆత్మ ఉండబట్టే మీరు ఏవైనా చేయగలుగుతారు. అది పరిణామం కూడా చెందుతుంది. లోపల ఆత్మ లేనిదే శరీరంలో పరిణామాలు, మార్పులు, చేర్పులు జరగవు. సందేహం ఏం లేదు కదా అందులో. కాబట్టి ప్రత్యక్షంగా కనిపిస్తున్న విషయం నుండి పరోక్షమైన దానిని నిశ్చయించడాన్ని అనుమానం అంటారు. ఈ అనుమాన ప్రమాణాన్ని అంటే ఇక్కడ శరీరం పెరుగుతుంది, అరుగుతుంది, ఇవన్నీ కూడా కదా. వీటిని అనుమానంగా అంటే ఒక ఉదాహరణ అని అర్థం. మీకు కనపడుతుంది,
అనుమానం అంటే మీ అనుమానం అని కాదు, ఇది తీసుకుని కుండ నిజం కాదు శరీరము, కానీ ఆ రెండింటినీ చేస్తాం పోలిక చెప్పడానికి. కుండ ఆకాశం అని చెప్పట్లేదు. కుండ పగిలితే ఆకాశం ఆకాశంలో కలిసిద్ది అంటే ఇక్కడ ఏమైనా వేరేది ఉందా? వేరేది లేదు. అయితే దేహానికి మళ్ళా ఈ దేహం నుంచే ఈ దేహం పోతే మళ్ళీ వెంటనే పోయి అక్కడ కలుస్తుంది అంటే లోపల ఉన్న ఆత్మ కలుస్తుంది, అంతే కదా. కాబట్టి అందరిలో ఆత్మ ఉన్నది ఎంత నిజమో, ఈ ఆత్మ అనేది అంతటా వ్యాపించే ఉంది, మీలోంచి వెళ్ళింది మళ్ళీ ఆ బయట కలిసిపోతుంది తప్ప ఎక్కడికో వెళ్ళి కూర్చోదు. మళ్ళీ మీరు పుట్టే వరకు మీ ఆత్మ అట్లా వేలాడుతూ ఉంటుందా? అలా ఏం అనుమానాలు లేవు కదా. మీ ఆత్మ అంటే విడిగా ఏమన్నా ఉంటుందా? అదేదా అందులో అనుమానం లేదు కదా. అంటే ఏదైనా సరే ఈ ప్రపంచంలో మీకు కనపడేదైనా కనపడేదైనా సరే కేవలము ఆ యొక్క బ్రహ్మ పదార్థం మాత్రమే. మీరు దానికి సైన్స్ అన్నా ఇంకోటన్నా ఆ సైన్స్ కూడా పుట్టింది బ్రహ్మ వల్లే. వాడు సైన్స్ అని ఎలా అంటాడండి? లేకపోతే వాడు లేనిది ఎలా కనుక్కుంటాడు? వాస్కోడిగామా అమెరికా కనుక్కున్నాడు అంటే లేదా? అది అంతకుముందు ఉన్నదాన్ని కనుక్కున్నాడు కాబట్టి డిస్కవర్ అన్న. ఇన్వెంటెడ్ బై అంటే మటుకు బ్రహ్మ ఒప్పుకుంటాడు. అది బ్రహ్మ లేకుండా ఉంటే ఎవరండి చేసేది? ఏమిటి చేసేది? భజనే. భజన సర్వము బ్రహ్మమే, కాదనడానికి లేదు కదా. అందులో ఉండబట్టి ఇప్పుడు ఇది కదులుతుందా? కానీ ఆ ఇటుకలు సున్నం వాటిల్లో ఆ బ్రహ్మ పదార్థం ఉండబట్టి మీరు గోడ కట్టారు, కానీ మరి అది కదులుతుందా? మరి అన్ని ఉన్నప్పుడు అందులో ఇప్పుడు మీరు కదిలారు కాబట్టి గోడ కూడా కదలాలి కదా. ఏవైనా కూడా అనాత్మలే. పూర్ణాత్మ అది కాదు కదా. పూర్ణాత్మ అయితే ఇంత బోధలు ఎందుకు మనకి? బోధలు అవసరం లేదు కదా. అవసరం ఉందా? ఇప్పుడు మనం కదిలినట్టు గోడ కదిలితే ఇక్కడ వాళ్ళందరూ అమెరికా వెళ్ళిపోతే అమెరికా పడుతుంది కదా. కాబట్టి ఉన్నది ఆత్మే, కానీ మీకు ఆత్మని తెలియబడుతోందా? మీరు నేను అన్నారు. మీరు నేను అని దేన్ని అంటున్నారు? దేహాన్ని అంటున్నారు. మరి దేహము దానంతట అది ఏదన్నా ఇది. ఇప్పుడు దేహానికి స్వతంత్ర ప్రతిపత్తి అంటారు కదా, రాష్ట్రాలకి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చారంట. అలాగే దేహానికి ఉందనుకోండి, ఏమవుతుందో తెలుసు కదా అందరికి. ఎవరన్నా చచ్చిపోతాను అనుకుంటారు తలుబోరు. దేహానికి లేదు. మీరు నేను ఇంత పొడుగు పెరగాలి, ఇంతే ఉండాలి, ఇలాంటివి ఏమన్నా మీరు నిర్ణయించగలరా? ఫుడ్ కూడా మీరు ఇంత పరిమాణాలను నిర్ణయించగలరా? డాక్టర్ నిర్ణయిస్తాడు. 100 గ్రాముల ఇది 100 గ్రాములు 50 గ్రాములు అంటారు. తేడా చేస్తే డాక్టర్ నిర్ణయిస్తాడు. మీరు నిర్ణయించుకొని తినగలరా? అలాగా 4 రోజులు తింటారు, తర్వాత ఎంత కష్టం అండి నిర్ణయించుకుని తినాలంటే. కాబట్టి బాహ్యంలో అన్ని పరిమితికి లోపడ్డవే. మీరేదో గొప్పగా అనుకుంటుంటారు, చాలా సమర్థులం అంటారు, కానీ లోపల అసలైన వాడు లేకపోతే సమర్థత అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సమర్థత కూడా ఆయన ఉండటం వల్లే వచ్చింది కదా. మీకుంది ఈవిడికి లేదు అంటే మీలో చైతన్యం పెద్దగానే ఈవిడలో చైతన్యం బుద్ధిగా ఉందనే లేదు అంటానికి కూడా లేదు కదా. ఆవిడ వాడుకోలేదు చైతన్యాన్ని, మీరు వాడుకున్నారు అంతే. ఎవరైనా చేయగలుగుతారు, చేయాలి అనుకున్నప్పుడు. దానికి అభ్యాసం అన్నారు. అంతేగాని 60 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు నేనేదో చేస్తానంటే, మొదటి నుంచి చేస్తే 90 ఏళ్ళు వచ్చాక కూడా ఆవిడ ఏదో చేసింది అన్నావు. కరెక్ట్, ఆవిడైనా చేసి నాకు 60 ఏళ్ళగా నేనే చేస్తా అంటే దేహ పరిస్థితి ఆలోచించుకో. ఒక ఆవిడకి 60 ఏళ్ళు దాటాక ఏదో యోగా చేద్దాం అనిపించింది, ఆరోగ్యంగా ఉందాం అనిపించింది, యోగా మొదలెట్టేసి. యోగా టీచర్కైనా తెలియాలి 60 ఏళ్ళకి ఏం చెప్పాలి, అలా కొంచెం తెలియాలి. తెలియని టీచర్ అనుకోండి, డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసింది అనుకోండి, ఈవిడికి ఏమైంది? కళ్ళల్లోకి రక్తం వచ్చింది.
అది పోటల్. డాక్టర్ దగ్గరికి పరిగెత్తారు. డాక్టర్ అడిగింది ఏం చేశారండి. ఈవిడ ఫస్ట్ చెప్పలేదు. ఏం చేయలేదండి. ఏం చేయకపోతే అలా అవ్వదండి. ఏం చేశారో చెప్పండి. యోగా చేశాను. అలా ఇష్టం ఉన్నట్టు వేయకూడదు యోగాసనాలు. అదేదో సినిమాలో విప్పతీయటం చేత కాదు అన్నట్టుగా. ఏదో కుదిరింది కదా అని వేసేసారు. కానీ నేను మీకు అవన్నీ చెప్పట్లేదు. ఆల్రెడీ మనకి ఈ శరీరం ఎలా వచ్చిందో అన్ని మీకు తెలిసిందే కదా. తెలీదా శరీరం ఎలా వచ్చిందో తెలుసు కదా. మళ్ళీ శరీరాలు ఎలా వస్తాయి అవన్నీ మీకు తెలిసిన సబ్జెక్టే. కాబట్టి ఉన్నది అనాత్మే, అందులో ఏం సందేహం లేదు. ఆత్మ ఉన్నది కాబట్టి మీరు ఆత్మ అనాత్మాన్ని గుర్తిస్తున్నారు. ఆయన ఆయన లాజిక్ అంటారు, ఆయన తెలివితే ఎట్లా, ఆయన తెలుసు ఆయనకి ఏవి కదలాలి ఏవి కదలకూడదు ఏమిటి అనేది ఆయనకి తెలుసు కాబట్టి అలా ఉంది. అందుకని మీరు సేఫ్ గా కూర్చున్నారు. లేకపోతే కాబట్టి ఈ శరీరం అనేది అనాత్మ. అంటే కేవలం శరీరం చెప్తున్నారు. శరీరంలో అంటే దేహము లేదా ఒక పరికరం. పరికరంలో ఎప్పుడైతే మనం ఆ విద్యుత్ ప్లగ్ పెడితే కదండి తిరుగుతుంది. లేదా అది ఎందుకంటే షో పీస్. దీంట్లో కూడా లోపల వాడు లేకపోతే మీరు షో పీస్ అని ఉంచుకుంటారా? చూసుకో కదా. అసలు ముట్టుకుంటారా? ముట్టుకుంటే ఏం చేస్తారో కూడా తెలుసు. ఇదే అనాత్మ అంటే అది. చైతన్యం లేనిది అనాత్మ అని కాదు నాన్న, అన్ని అనాత్మలే. ఆ చైతన్యం ఉండబట్టి నువ్వు చూడగలుగుతున్నావు. దానిలో చైతన్యం ఉండబట్టి అది కనపడుతోంది నీకు. నీలో చైతన్యం ఉంది కాబట్టి నువ్వు చూడగలుగుతున్నావు. ఏది లేనప్పుడు పిల్లవాడికి తెలుసు. వాడికి ఏం తెలుసు? ఇది వాడికి అది అనాత్మ అని తెలీదు, ఆత్మ అని తెలీదు. వాడు అలా ఉంటాడు. కానీ మనకి ఇది కదులుతుంది ఇది కదలదు అని తెలుసు కదా. కదులుతుందని తెలిసి ఎవరైనా ఇల్లు కడతారా? కట్టరుగా. అసలు ఏదైనా చేస్తారా? విమానం ఎక్కాక క్షేమంగా వెళ్తామని ధైర్యంగా ఉన్నవాడు ఎక్కుతాడు. కాబట్టి ఇవన్నీ అంతే కదా. కదలకుండా ఉంటే అది అనాత్మ, కదిలిన తర్వాత అర్థమైంది కదా. ఇక్కడ అన్ని జడమే, జడం కాంతి ఏదీ లేదు. కానీ చైతన్యం ఉండటం వల్ల అవి కనపడుతున్నాయి, మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. ఇలా సర్వము జరుగుతోంది. ఒక వ్యవహారం జరుగుతోంది అంటే అక్కడ చైతన్యం ఉంది. వ్యవహారం లేని చోట అంటూ లేదు. అక్కడ కూడా బ్రహ్మం ఉన్నాడు. గాలి కనపడదని చెప్పారు కదా మీరు. ఎందుకు కనపడలేదు? బ్రహ్మము కనపడని బ్రహ్మమా. ఆయన అక్కడ కనపడదలుచుకోలేదు. కేవలం స్పర్శ ద్వారా మీకు తెలియబడేటట్టు చెప్పింది. ఇలా రకరకాలు. ఇదంతా బ్రహ్మ చమత్కారమే. మీరు దానికి సైన్స్ ద్వారా ఎన్ని ట్యాగులు పెట్టినా అసలైన ట్యాగు బ్రహ్మం మాత్రమే. అందులో మీకు సందేహం ఉందనుకోండి, ఆయనకేం నష్టం. మీరే ఇంకా అది కనుక్కోవాలి ఇది కనుక్కోవాలి ఏదో కనుక్కోవాలని తాపత్రయపడుతూ ఉంటారు. వాడు కనుక్కోలేదు, ఇంకో సైంటిస్ట్ వస్తే మళ్ళీ అతను ఇంకోటి చెప్తాడు కదా. చేయలేదు నాన్న. మీరు ఇప్పుడు జీవులుగా ఉన్నప్పుడు ఎవరైనా మీకు చెప్పబడిందా? చెప్పబడలేదు. ఇప్పుడు మీకు స్థిరత్వం రావడానికి నువ్వు కేవలం అలాంటి జడ పదార్థాన్ని కాదు, ఈ దేహం నశించినంత మాత్రాన నువ్వు నశించేవాడు కాదు. అసలైన స్వస్వరూపం నువ్వు తెలుసుకుంటే నువ్వు ఎప్పటికీ ఉన్నవాడివే. మరి అప్పుడు ఆ డిఫరెన్స్ నీకు చెప్పాలి కదా. చెప్పకపోతే స్థిరత్వం ఎలా వస్తుంది? అవునా కదా. అవును, నువ్వు ఆత్మవే ఇలా ఉండు అంటే ఉంటున్నారా మరి? ప్రయత్నాలు కూడా మరి అదంటే వెంటనే జరగట్లేదు కదా. అందుకని ఇంత బోధ అవసరమైంది. కొన్ని కనపడతాయి, కొన్ని వినపడతాయి, కానీ అది ఎలాగా తెలియదు మరి. ఆకాశంలో పక్షి ఎగురుతూ ఉంటుంది పైన, మీ దృష్టి అక్కడి వరకు వెళ్తుంది. ఆ పక్షి ఏమిటో మీరు చెప్పగలరా? మీరు చెప్పలేరు. కానీ అది పక్షి అయితే అనగలరు కదా. మరి అది ఎలా మీరు చూడగలిగారు మీ కంటితోటి? కొంతమంది దూరంది, కొంతమంది దగ్గరది, ఇలా రకరకాలు. ఇవన్నీ మరి ఎందుకు వచ్చాయి? మరి అందరిలో ఆత్మ ఒకటేలాగా ఉంది అలా అని చెప్తున్నాం కదా. కానీ మరి ఎందుకని డిఫరెన్స్ ఉంది? మనిషికి ఏజ్ వస్తున్నప్పుడు ఎందుకు మారాలి అంటే అందుకని చెప్తున్నాడు, ఇవన్నీ అనాత్మ పదార్థాలు రా, ఇవి నశించేవి.
రూపాంతరం చెంది తీరుతాయి. ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు, ఇది నీ ఐడెంటిటీ కానే కాదు. ఏదైతే అంతటా ఉందని నువ్వు అంటున్నావో, నువ్వు తెలుసుకున్నావో అది నువ్వు. కాబట్టి ఎందుకు దీని గురించి బాధపడతావు? ఇవన్నీ నీకు కనబడేవన్నీ నశించేవే. కొన్ని కొన్ని సంవత్సరాలు ఉండవచ్చు గాక, ఈ కొన్ని ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు అనండి ఇవన్నీ. దానికి ఏదైనా తేడా చేసింది అనుకోండి, అది నశిస్తుంది. అంత పెద్ద చెట్టు ఒక్క రోజులో నశిస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఆ యొక్క పదార్థం నిష్క్రమించింది. ఇంకా అప్పుడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తే మటుకు అందులో జీవం వస్తుందా? అందుకని ఆయన ఉదాహరణలు, ఈ అనుమాన ప్రమాణాలంటే నీకు ఎదురుగుండా కనపడుతోంది కదా, ఇంకా అనుమానం దేనికి? మీ దేహాన్ని మీరు ఏదన్నా పూసుకుని అయినా సరే ఎంతవరకు మీరు దాన్ని చేయగలుగుతారు? చేయలేరు కదా. మీరు ఎన్నో క్రీములు కనుక్కుంటున్నారు, ఎన్నెన్నో రకాలు చేస్తున్నారు. ఎన్ని చేసినా మీ ఫేస్ లో అది చూపించగలరా? యాక్టర్లు ఎంత మేకప్ చేసుకున్నా వాడు ముసలాడు కనపడలేదండి స్క్రీన్ మీద, కనపడదా? అంటే ఇవన్నీ కూడా అవే. మార్పు చెందనిది ఆత్మ కాబట్టి మిగతా మార్పు చెందేవన్నీ అనాత్మలే. అవి శాశ్వతమైనవి కాదు, అవి ఎప్పటికీ అలాగే ఉండవు. ప్రతిదీ మీకు కనపడేది తీసుకుందాం, కనపడని సంగతి వదిలేద్దాం గాలి. మీకు కనపడేవి ఏవైనా ఎప్పుడు ఒకే రకంగా ఉన్నాయా? కాబట్టి వాటిని నమ్మకు. కనపడేవంటే మీ బంధుత్వాలు కూడా ఎప్పుడు ఒక రకంగా ఉన్నాయండి? దూర బంధుత్వాలు కాదు, దగ్గర బంధుత్వాలు, నాది అనుకున్నదో ఏదైనా సరే అంటే మార్పులు వస్తున్నాయి కదా. వారిలో కాదు, మీ బుద్ధిలో కూడా మార్పులు రావటం లేదు, మీ శరీరంలో మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులన్నీ కూడా కేవలము అవి అంటే నశించేవి. అనాత్మ అంటే అర్థం ఏంటి? శాశ్వతమైనది కాదు, నశించేది. కాలక్రమేణా అన్నట్టుగా అది నశిస్తుంది. కొందరు పుట్టగానే ఇదవ్వట్లేదు, చెట్టు బతికింది అనుకునే లోపల పోవటం లేదు. ఎన్నో అంటే దానికి కాల పరిమితి ఇంత అని నువ్వు నిర్ణయించలేవు కూడా. వీళ్ళు ఇంతకాలం బతుకుతారని చెప్పగలరండి ఎవరైనా? ఉపాసన అంటే దైవంతో ఇదిగా ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. వేరే వాళ్ళు నువ్వు చచ్చిపోతావు అని చెప్తారా? జ్యోతిష్యం చూసి చెప్పగలరు. అందుకని ఎవరు నిర్ణయిస్తారండి ఇప్పుడు? కాబట్టి ఇవన్నీ అవే, కన్ఫ్యూజన్ ఏం లేదు. నువ్వు అంటే వీటిల్లో ఈ బంధాల పట్ల, ఈ వస్తువుల పట్ల, నా ఇల్లు, నా దేశమో, ఇంకోటో అని నువ్వు లేనిపోనివి తెచ్చుకుంటున్నావురా. ఇవన్నీ అనవసరమైనవి. ఎంత ఉండు, వాళ్ళు వచ్చారు, పలకరించారు, నువ్వు పలకరించు ప్రేమగా. వాళ్ళు పలకరించమన్నా నువ్వు ప్రేమగా పలకరించు. నీ దగ్గర ప్రేమ మాత్రమే ఉండాలి, నీలో ద్వేషం ఉండకూడదు, వాడు ఎంత విధమైనా సరే. ఇక్కడ పుంలింగం వాడుతున్నా అంటే సంస్కృతం వాళ్ళకి ఎక్కువ పుంలింగమే ఉంటుందండి. సాధారణంగా అక్కడ ఒక వస్తువుకి లింగ భేదం తెలియపోతే పుంలింగమే వాడతాం. అందుకనే జీవుడు అంటారు. సంస్కృతంలో అది సర్వసాధారణం, అందుకని అలా అంటున్నాను, వేరే ఉద్దేశాలు ఏం లేవు. స్త్రీలు గౌరవించబడతారుగా, అందుకని వాడు. సో నశించేవన్నీ కూడా నశించేది. నీకు కదలంది అని చైతన్యం అంటే అలా చెప్పు. ఏదైతే ఏమిటి, ఇవి కదులుతాయి, అవి కదలం. కానీ ఇది నశించేదే, అది నశించేది. ఏదైనా నశిస్తుంది. కష్టం. ఇళ్ళకి కొంచెం ఎక్కువ కాలం పెట్టాడు, తక్కువ కాలం పెడితే కష్టం కదండి. మీరు మనవాళ్ళకి మనవరాళ్ళకి ఎలా రాస్తారు? గవర్నమెంట్ ఎలా బతుకుతుంది? ఎన్ని ఉన్నాయి కదా. అయినా అలా కొంతకాలంలో పోతుందంటే ఎవరు నీళ్లు కట్టుకుంటారా? సో అలా ఉంటాయి. అంటే ఇక్కడ అన్ని చాలా ఇచ్చినవి. అంటే అంతకుముందు మీకు చాలా సార్లు చెప్పిందే కాబట్టి కుండల గురించి చెప్పట్లేదు. కుండ చేయటం రాపోయినా కుండ అంటే తెలుసు కదా. కాబట్టి శరీరం అనాత్మ అన్న దృఢ విశ్వాసం కలగాలి. మీ శరీరమే కాదు, ఏ శరీరం అయినా. అనాత్మను పోషిస్తే ఏంటి వస్తుందండి? మీరు పోషించినా అది నశించేదే. అందులో ఏమన్నా అనుమానమా? శరీరం అనాత్మని తెలుసుకోవడం అన్వేషణలో ఒక దశ మీరు అనుకున్నా అది సత్యమైనది, అందులో ఏం మార్పు లేదు. మీరు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, ఇంకో స్టేజ్ ఏదనుకున్నా అది అదే కదా. అసలు మీరు ఆ పరబ్రహ్మమే అని నిశ్చయించుకోవడాలి. ఇక్కడ ఏమి స్టెప్పులు లేవు. మొదటి స్టెప్, రెండో స్టెప్ ఏమంటే ఒక మెట్టు దాటాను అనడానికి ఏమీ లేదు ఇక్కడ.
అసలు అక్కడ ఏమన్నా మెట్లు ఉన్నాయా? ఏమీ లేవు. తెర కూడా లేదు. మీరు ఎప్పుడైతే ఈ దేహం నేను కాదు, ఆ బ్రహ్మముదే కాబట్టే నేను ఇలా అని మీరు నిశ్చయించుకుంటారో ఆ క్షణమే మీరు బ్రహ్మం అవుతారు. ఇక్కడ వేరే ఏదన్నా ఉందా? ఇంకోటి ఏమీ లేవు. మీరు ఎన్ని ఆపాదించుకున్నా అన్ని నశించేవే. సౌందర్యలహరి శ్లోకాలు నేర్చేసుకున్నారు, గుర్తున్నాయా? నశించాలా మెమరీ పవర్? ఏదైనా అంతే, ఎప్పటిదప్పుడే. కాబట్టి మరి ఎందుకు దీని ఎందు మమకారం గాని, మోహం గాని, లేదా బాధలు గాని, ఇంకోటి గాని? అంటే ఏమైపోతుందో, ఏదో దాచుకోవాలి, ఇంకోటి ఏదో చేయాలి, ఇంకోటి ఏదో చేయాలి, ఇవన్నీ కూడదురా అని చెప్పారు. అక్కర్లేదు, నువ్వు దీని గురించి అంత ఆలోచించకు. నువ్వు ఆలోచించవలసింది కేవలం నీవు ఆత్మగా ఉన్నావా లేదా అని మాత్రమే. ఆ స్థితిలో నువ్వు స్థిరంగా ఉన్నావా లేదా అని ముందు చేసు. అందులో స్థిరంగా ఉన్నావనుకోండి, తెలిసిపోతుంది కదా. అప్పుడు ఎంత దాచుకోవాలి, ఎక్కడ దాచుకోవాలి, ఎక్కడ పెడితే ఏమిటి వస్తుంది? ఇన్ని గోళలు ఉంటాయి అక్కడ, ఉండవు కదా. హాయిగా అన్ని స్ఫురణకు వస్తాయి, జరుగుతాయి. ఎలా జరిగినా చింత ఉండదు. ఎలా జరిగినా చింత ఉంటుందా? ఇంకా జీతం వస్తుంది మనకి అని తెలిసిన తర్వాత ఇంకా దిగులు దేనికి కదా. ఆహా హాయిగా బతకచ్చు అనుకున్నవాడు నిశ్చింతగా ఉంటాడు. ఇదే సరిపోతుంది ఇంకా కావాలనుకున్నవాడు నిశ్చింతగా ఎలా ఉంటాడు? ఉండలేడు. వాడికి అదొస్తే ఇంకోటి అంటాడు. అదే కదా, కోరికల లిస్టు అలా ఆలోచనలు పెరిగిపోతూనే ఉంటాయి. నిశ్చింతగా ఎప్పుడు ఉంటాడు? ఉన్నది అబ్బా నాకు ఉంది అనుకున్నవాడు నిశ్చింతం. ఎత్తున్నా లేదు అనుకుంటే. కాబట్టి ఇవన్నీ ఇంతే, నశించేవే. వీటి గురించి ఎందుకు ఆలోచన, ప్లానింగ్ ఇలా ఎన్నో చేస్తారు కదా, దాని గురించిన డిస్కషన్స్. అందుకే చూడండి, బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు ఇంటికే పంపిస్తారు మనుషుల్ని. మీరు ఇందులో చేస్తారు, అందులో చేస్తారు అంట. ఎల్ఐసి వాడైతే మీరు ఇలా పోతే అలా పోతే అని చెబుతాడు. బ్యాంక్ వాళ్ళ దగ్గర కూడా కొన్ని పాలసీలు వస్తాయి. ఒకవేళ ఆల్ ఆఫ్ సడన్ మీరు చనిపోతే ఈ పాలసీ మీద మీకు ఇంత వస్తుంది అంటాడు. అదేదో ఉంటాయి కదా కొన్ని ఎఫ్డీలు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఎరలే, బంధాలన్నీ. అబ్బో మీరంటే నాకు ఎంత అభిమానమో మీకు ఏం తెలుసు అండి అంటారు. మీరు అనుకుంటారు అట్లాగే, వాడికి నేనంటే ఎంత అభిమానం. వాడి దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళు అడగండి, అంతేం లేదండి, ఏదో వాడు అలా అనుకుంటాడు, సర్లే అనుకుంటా. ఇలా ఎన్ని చూడలేదండి జీవితంలో. అన్నీ అవే, అన్నీ నశించేవే. బ్రహ్మం ఎప్పుడన్నా అందండి మీతోటి, మీరంటే నాకు ఇష్టం లేదు నేను వెళ్ళిపోతున్నాను అందా? మీరు పడుకున్నా కూడా పాపం మీలోనే ఉంది కదా వెళ్ళిపోకుండా. మీరు ఏది చేసినా అది వెళ్ళిపోయిందా మీలోంచి? ఎప్పుడు వెళ్ళాలో అప్పుడే వెళ్ళింది. మిమ్మల్ని బెదిరించిందా ఎప్పుడన్నా? మరి బంధాలన్నీ మిమ్మల్ని బెదిరించావు, వాడు ఇప్పుడే బెదిరిస్తున్నాడు. అంతకుముందు అనుకున్నారు వీడు పెద్దగా నన్ను చూస్తాడో చూడ్డా. అన్నీ అంతే, కొంచెం ఎక్కువ తక్కువ. అలా అని పిల్లలు చెడ్డవాళ్ళంటే మీరు పిల్లలేగా. మీరేమన్నా పెద్దలే, ఒకప్పుడు పిల్లలే ఇప్పుడు పెద్దలు అయ్యారు. మీకు తెలుసు కదండి. తెలీదా? తెలుసు. ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి ఒక మాట ఏదైనా తేడాగా వచ్చినా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. అంతే తప్ప నేను అప్పుడే అనుకున్నాను రా నీ చిన్నప్పుడే నువ్వు అలా అని మొదలెట్టకూడదు. మామూలుగా మొదలెడతారు కదండి. అంటే ఇప్పుడు తెలుసుకున్నారనుకోండి, దేని మీద వ్యామోహం, దేని మీద లేదు. ఉన్నప్పుడు ఓకే, లేనప్పుడు ఓకే. ఉన్నా అనుకోండి మీరు ప్రశాంతంగా ఉంటారు. వాడు ఇచ్చాడు అనుకోండి సంతోషించండి, ఇవ్వలేదనుకోండి ఇంకా సంతోషించండి. రుణం లేదు, మళ్ళీ రుణం ఉంటే పుట్టద్దు. కాబట్టి ఈ గోళ లేకపోతే ఏది లేదు కాబట్టి, కర్మ లేదు కాబట్టి హాయిగా జన్మెత్తక్కర్లేదు. జన్మలు కోరుకుంటారండి ఎవరన్నా? మీరు కోరుకున్న జన్మ వస్తే కోరుకోవచ్చు. ఎన్నిసార్లు చెప్పుకున్నాం కదా ఎలాంటి జన్మలు. బోల్డ్ జన్మలు కనపడుతున్నాయి. ఎవరన్నా కోరుకుంటారా ఆ జన్మలు? ఎంత అమెరికా వాళ్ళు లేదా ఇండియా వాళ్ళు పెట్ డాగ్స్ పెట్టుకుని వాటికి వీలునామాలు రాస్తున్నారు అంటే మటుకు మీరు అలా కోరుకుంటారు. ఏదో పాటలో రాయినైనా కాకపోతేనని మీరు అంటారా? అబ్బో రాముడు ఎప్పుడు వస్తాడో తెలియకుండా రాయిలాగా ఎవరు కూర్చుంటారు? దాని బదులు ఇలాగే
అందుకే కదా రాక్షసులు ఏమన్నారు, వద్దు స్వామి 3 జన్మలు చాలే, నిన్ను తిట్టుకుంటూ అయినా సరే తొందరగా మళ్ళీ నీ దగ్గరికి రావాలని అనుకున్నారు కదా వాళ్ళు. ఎవరైనా అదే కదా, సూక్ష్మంలో మోక్షం కదా మీరు అడిగేది. అందుకే గురుగారు మీరు ఇచ్చేయండి, నాకంతా అంతా మీరే గురుగారు కాబట్టి మీరే ఇచ్చేయాలి. అమ్మవారు చిదగ్ని కుండల నుంచి వచ్చింది. అయితే వీళ్ళందరూ ఆవిడని చూడలేకపోయారు, స్తోత్రం చెయ్యాలి అని. అప్పుడు ఆవిడ ఏమంది, మీ ఉన్న మీ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ నాకు సమర్పణ చేయండి అది. ఉందా లేదా? అన్న తర్వాత కదా ఆవిడ అంత బ్రహ్మాండంగా బయటకు వచ్చి ఆవిడని చూడగలిగారు. తర్వాత స్తోత్రం అనేది తర్వాత జరిగింది. అలా మీ ఆయుధాలన్నీ వదిలేయగలరా? మీ మాట, మీ పలుకులు అన్ని కూడా మీరే ఏది చేయగలుగుతారు? ఏది మీరు చేయలేరు. ఏదైనా వదులుకోగలరా? వాళ్ళు అన్ని చేశారు. చేశారు కాబట్టి అమ్మ ఆనందంగా ప్రత్యక్షమైంది, వాళ్ళని రక్షిస్తానంది. వాళ్ళు అమ్మవారిని కోరుకున్నది ఎందుకు? వాళ్ళ కోసమే కదా మరి. వాళ్ళు చేశారు కదా, కాబట్టి ప్రయత్నం మీరు చేయాలి. మీరు ప్రయత్నం చేస్తే కదా గురువు అనుగ్రహం మీకు సహకరిస్తుంది. మీరు ముందుకు వెళ్లకుండా ఆగిపోతే ఓ తోపు వస్తుంది వెనకాల నుంచి. అంటే మీకు ఎక్కడ జర్నీ ఆగిపోకుండా చూసే బాధ్యత, ధర్మమో ఇంకోటో ఏదన్నా అనుకున్న అనుగ్రహం అనుకున్నా అది గురువుది. కానీ మీరు అసలు ప్రయత్నాలే చేయకుండా, అంటే మీరు చేసే కొంచెం ప్రయత్నం కానే కాదు. ఎందుకంటే జీవ లక్షణాన్ని మీరు ఉంచుకుంటున్నారు. ఎంత చెప్పినా గురు సమక్షంలో కూడా జీవ లక్షణాన్ని ప్రదర్శిస్తే అవునా కదా. కాబట్టి ఆ జీవ లక్షణం ఉండదు. వ్యవహారం చేసుకోండి. మీ ఉద్యోగాలు ఇంకోటో గృహస్థాశ్రమ ధర్మాలు ఇవన్నీ చెయ్యొద్దని అనలేదు కదా. ఏమన్నారు? స్థిరత్వం వచ్చే వరకు నిశ్చలంగా ఉండరా, తర్వాత నీ వ్యవహారం చేసుకో అన్నారు. కేవలం స్థిరత్వం వచ్చే వరకే మీవి మానుకోమన్నారు. మీకేమిటి అనుమానం? జనకుడు లాగా మీకు రాదేమో అని, ఈ రికాబులోంచి ఆ రికాబు అనేది మీకు రాదేమో అని మీ అనుమానం. ఇంత చెప్పినా మీరు అనుమానంతో ఉంటే ఏం చేస్తారు? ఇక్కడ శిష్యుడు అంగీకరించట గురువు గారు చెప్పగానే, అవును గురువు గారు ఈ శరీరం అష్టావక్రుల వారు చెప్పింది ఆయన వెంటనే అమలు పరిచారు కాబట్టి కదా ఆయన ఇదయ్యారు. మీకు అలా ఏం చెప్పలేదు కదండి. కింద మీరు కూర్చుంటే అన్నారు, నేను కూర్చోమన్నాను. మేము మీ సింహాసనాల మీద కూర్చోవచ్చనే చెప్పాం కదా. జీవరక్షణాన్ని వదులుకోమన్నారు, ఇంకేమైనా చెప్పబడిందా? ఏమీ లేదు ఇక్కడ. మరి ఆ జీవలక్షణాన్ని మీరు పట్టుకుని వేలాడితే ఇది ఏంటంటే, లేదు గురువు గారు ఇది తీసేస్తాము, అది ఉంది. అది ఎందుకుంది అంటే దానికి ఇంకో సమర్థింపు. చూడండి, మీకు మీరు తెలుస్తాం కదా, మీలో ఎన్ని జీవ లక్షణాలు ఉన్నాయో మీకు తెలీదా? మేము చెప్పక్కర్లేదు కదా, గురువులు చెప్పాలా? మీ జీవ లక్షణాలు ఏమిటో మీకు బాగా తెలుసు. ఎదురుగా చేతిలోని ఉసిరిక వలె గోచరిస్తేనే తప్ప ఆత్మానుభవం కలిగిందని ఒప్పుకోలేమంటే ఎలా గుర్తుంది? ఎందుకంటే ఇది కనపడిందని నువ్వే స్వయంగా రుజువురా, ఇంకా ఏమిటి నీకు కావాలి? నువ్వు చూడటం, అసలు పోనే ఊపిరి పీల్చటం, పక్క వాళ్ళని చూడక్కర్లా, మిమ్మల్ని మీరు చూసుకున్నా కూడా మీకు ఆత్మ ఉందని తెలుస్తుంది కదా. నోట్లో పెట్టుకున్నది పళ్ళతో నవలాలని ఏముందండి? చిన్నప్పుడు నవలారా? మింగేలా గుట్టుకున్నా అయినా పెరిగారు కదా. తర్వాత పళ్ళు తెరిచాక కొంచెం నవ్వలేరు, ఇప్పుడు కొంచెం మింగుతారు. కానీ ఏమన్నా ఆగిందా? మీ జీవిత చక్రం సాగుతూనే ఉంది కదా. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, అది దాని దారిని అది జరుగుతూనే ఉంటుందిరా, దాని గురించి పట్టించుకో, అది జరుగుతూనే ఉంది, అదేం ఆగదు. మరి మీరెందుకు అక్కడ ఆగిపోతున్నారు? నేను నేను అని ఆగిపోతున్నారు కదా. అందుకని ఈ పరమ సత్యం తెలుసుకో. ఎందుకు భేదాలు ఇలాంటివన్నీ? ఇవన్నీ నశించేవే. నశించే వాటి పట్ల పట్టుదల దేనికి? దృఢంగా నేను వాటిని పట్టుకుంటాను నావి అనడం దేనికి? ఏదైనా నశించేదే కదా. గులాబీ పువ్వు ఏ పువ్వు పొద్దున పూట ఫ్రెష్ గా ఉంది, కోసుకున్నారు, పట్టుకున్నారు.
అది అలాగే ఉంటుందా? పోనీ మీరు తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టారు, ఉంటుందా? అంటే మీరు ఎలా చేసినా అది నశిస్తుంది కదా. దాని మీద ఎందుకు వ్యామోహం? నశించనిది ఏదో కూడా తెలిసింది, మరి దాని మీద ఎందుకు ఉండట్లేదు వ్యామోహం? పోనీ అది ఎక్కడో ఉందా, తెచ్చుకోవాలా? ఏమీ లేదు. దానికోసం మీరు ఏం త్యాగం చేయాలండి? ఏమీ లేదు. ఒట్టి దుర్గుణాలు ఒక్కటే కదా తీసేయమన్నారు. ఎలాగో కొన్ని పోయాయి అన్నారు కదా. వయసు వస్తున్నా కొద్దీ నిజంగా మంచి వాళ్ళైతే దుర్గుణాలు వదిలేసుకుంటూనే పెరుగుతాయి. ఒక వయసు వచ్చాక ఇంకా వాళ్ళు అసలు ఏదో ఒక అంటే వాళ్ళ నోట్లోంచి ఒక పరుష వాక్యం రావటం కానీ, ఒకరి మీద కంప్లైంట్లు చెప్ప ఇలాంటివన్నీ జరగవు. అంటే ఒక భగవంతుడు ఆరా అనండి, గురువు ఆరా అనండి, లేకపోతే స్వతహాగా మంచివాడు. కొంత వయసు వచ్చాక వాళ్ళు అలాంటివన్నీ వాడుకోరు, అసలు అలాంటివి వాడరు. అందుకే కదా ఒక మూల కూర్చుని కృష్ణారామ అని అనుకోమని. అంటే వాడిలో ఆ పరివర్తన రాకపోతే కదా మూల కూర్చోమంటారు. అందరు చక్కగానే ఉన్నారనుకోండి, పెద్దగా అయిన తర్వాత ఏది కల్పించుకోవటం లేదు, ఎంత కావాలో అంత కల్పించుకుంటే వాళ్ళని ఏమంటారు? మూల కూర్చోమని. కల్పించుకున్న వాళ్ళని అంటారు. కాబట్టి అలాంటి దుస్థితో, ఇంకోలాంటి దుస్థితో, దేహానికి ఏదో వచ్చిందని బాధో ఇంకోటో ఇంకోటో బదులు స్థిరత్వం తెచ్చేసుకుంటే పని అయిపోయింది కదా. ఇప్పుడు ఓపిక ఉంది కాబట్టి కూర్చోగలుగుతున్నారు గంట 2 గంటల తర్వాత తర్వాత కూర్చోగలరా, వినగలరా? కాబట్టి అలా అయితేనే నేను పొందుతాను అని మీరు అనుకుంటే, లేదండి మాకు కుదరదు లేకపోతే అంటే, శరీరం అనాత్మని రుజువు చేయడంలో ఆత్మ ఏదో మీకు తెలియబడింది. ఇంకా మీకు అనుమానం లేదు ఇందులో, తెలియబడింది. ఇది కాదు అంటే అక్కడ రెండే ఉన్నాయి. ఇది కాదంటే రెండోదే కదా. నిశ్చయంగా నిశ్చయంగా తెలిసింది ఇక్కడ. మరి నిశ్చయంగా తెలిసిన తర్వాత కూడా మళ్ళీ దయ్యని పట్టుకోవడం ఎందుకండి? ఇది ఎక్కడికి పోదు, ఇది ఉంటుంది. నశించే సమయం వచ్చే వరకు ఉంటుంది ఈ దేహం. ఏదైతే మీరు నేను నేను అనుకుంటూ తిరుగుతున్నారో ఆ దేహము, అది బ్రహ్మ నియతిలో ఎప్పుడు నశించాలో అప్పటి వరకు ఉంటుంది. మీరేమి దాని గురించి దిగులు, దాని పోషణ గురించో, దాని దేని గురించో, దానికి ఉన్న బంధాల గురించో, వేటి గురించో మీరు చింతించక్క. మీరు స్థిరంగా ఉన్నప్పుడు వాటన్నిటి గురించి మీరు ఎక్కడ స్థిరంగా ఉన్నారో అక్కడ ఆయన అంటే ఇంకెవరు లేరు. మీరు స్థిరంగా ఉంటే మీరే, మీకు తెలిసిపోతుంది కదా. తెలిస్తే ఎంత హాయి. గురువుని అడగక కదా. మీకు తెలియంది పక్క వాళ్ళని అడగాలి, తెలిసిన దాని గురించి అడగాల్సిన అవసరం ఏముంది? చూసారా, ఇంకా దిగులే లేదు. ఇప్పుడు నిశ్చయంగా తెలిసిన తర్వాత కూడా ఈ అనిశ్చితి దేనికి అని ప్రశ్న. ఇంక ఇందులో డౌట్ లేదు అసలు. పోనీ ఇదేం నశిస్తుందా, మీరు ఇటు రాగానే ఇది పోతుందా? అలా ఏం లేదు కదా. అలాంటి భయాలు ఏమైనా ఉన్నాయండి ఎవరికన్నా? రమణ మహర్షి ఎన్నేళ్ళలో బతికాడు, మీ ఎదురుకుండా కూడా కనపడుతున్నారు కదా పాపం. ఆ సమయం రావాలంతే, వచ్చే వరకు ఉంటుంది దేహం. ఇంకెందుకంటే దిగులు, ఇంకా ఎంత లాభం అసలు? స్థిరత్వం పొందితే ఆనందం ఎప్పుడు మీ వెంటే, ఎప్పుడు ఆనందంగా ఉండొచ్చు, ఎలా ఉన్నా ఆనందంగా ఉండొచ్చు. మరి అలాంటి ఆనందం కావాలా, అప్పుడప్పుడు వచ్చిపోతూ హాయ్ అని పలకరించే ఆనందాలా? స్థిరమైన ఆనందం కావాలి. మరి స్థిరమైన ఆనందం కావాలి అంటే స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉంటేనే వస్తుంది. కంగారు పడితే వస్తుందా? ఏది చేసినా రాదు. స్థిరంగా ఉండండి అంతే. మీరు స్థిరంగా ఉంటే వెంటనే వస్తుంది స్థిరత్వం. స్థిరంగా లేకపోతే వీడికి ఎప్పుడు కుదురు వస్తుందో అంటారు. 10 సార్లు అంటే వాడికి ఎప్పటికి వస్తుంది. కానీ వాడు ఎన్నాళ్ళు చేస్తాడో చేస్తాడు. వాడు వెద పనులు చేసినప్పుడు కోపట్టం, ఆ తర్వాత వదిలేయటం. ఏం చేస్తాడు వాడు? మనం పట్టించుకుంటాము అనుకునే వరకు వాడు ఏదో వేషాలు ఇస్తాడు. పట్టించుకోకపోతే వాడే సైలెంట్ అవుతాం. పిల్లల లక్షణం కదండి. మీ లక్షణం కూడా అది కాదా? కాదా? మరి మిమ్మల్ని ఎవరు అనాలి? మీరు కూడా పక్క వాళ్ళు గుర్తిస్తున్నారో లేదో అని ట్రై చేయరు? చేస్తారా చేయరా? మరి మిమ్మల్ని అనేవాళ్ళు లేరు, అంతే కదా. వాడిని అంటారు, తేడా అంతే. మిమ్మల్ని అంటే
పీక్స్ లోకి వెళ్తుంది ఏదో. ఇక ఎన్ని అవాకులు చెవాకులు, అవాకులు చెవాకులే కదా అంటారు. దేనికి అభ్యాసం చేయాలి? ఎందుకు? నీకు తెలిసింది కదా నువ్వు అసలైన స్థిరమైన వాడివి అని నీకు తెలిసింది. మళ్ళీ ఏమిటి చేయాలి? నువ్వు స్థిరంగా ఉండట్లేదు. నేను నాది నావి అని నువ్వు అంటున్నావా, ఎవరంటున్నారు? ఎందుకన్నావు? అసలు ఉంటే కదా పోగొట్టుకోవడానికి అని చెప్తుంటే మళ్ళీ పోగొట్టుకోవాలంటే ఎక్కడ పోతాయి? పిల్లలు ఇంట్లో జల్లగొడతావా? ఆ మధ్య ఒక రీల్ వచ్చింది. ఒక ఆవిడ ఇంటికి వచ్చి డాక్టర్ చెప్పాడు స్ట్రెస్ అన్ని మీరు వదిలేయాలి, స్ట్రెస్ తో ఉండకూడదని. పిల్లల్ని మొగుడిని బయటికి పంపించే తలపిస్తుంది. డాక్టర్ చెప్పాట మీరు స్ట్రెస్ తో ఉండకూడదు, చాలా ప్రాబ్లం అన్నారు. రీల్ చేశారు, జోక్ ఇది. అంటే మీ స్ట్రెస్ అదే కదా, వేరే ఏమున్నాయి? వదిలించుకోవాల్సిన అవే కదా. అలానే ఎలగొడతారా వాళ్ళని? అలా జరగదు కదా. ఉన్నప్పుడే లేనట్టుగా ప్రవర్తించడం మీకు చేత కదా. ఇంకేంటి అసలు అక్కడ ఏది పట్టుకున్నారు, ఏది వదిలించారు? కోపం వచ్చినప్పుడు ఉన్నా లేనట్టుగా ప్రవర్తించాలా? ఇద్దరు మొగుడు పెళ్ళని దెబ్బలాడుకున్నారు. భర్త అలా నన్ను 5ంటికి లేపు, ఆఫీస్ పని మీద వెళ్ళాలి ఎక్కడికో అని రాసి పెట్టాట. పొద్దున్న వీడు లేచేసరికి ఎంత అయింది చ వాడికి కోపం వచ్చి ఏమిటి ఎందుకు లేపలేదు అన్నట్ట. చూసుకోండి అక్కడ పెట్టాను చిట్టి అన్న. అవును, వాడు చిట్టి పెట్టాడుగా, 5 అయింది లేవంటే అక్కడ పెట్టింది. ఇంకేమంటాడు వాడు? చూసారా? మీరు ఏమన్నా అప్లై చేయలేదా? ఇలాంటిది కాకపోతే ఇంకో లాంటిది. ఎన్నో చేశారు కదండి, చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెయ్యలేదు అంటే నేనైతే నమ్మను. ఇగ్నోర్ చేసింది తెలీదా మీకు? అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఇగ్నోర్ చేశారు కదా ఎప్పుడో ఒకప్పుడు. అన్ని బంధాల పట్ల ఇగ్నోరెన్స్. మరి అవును, నువ్వు అప్పుడు కోపం ఎప్పుడు వచ్చిందో ఆ క్షణమే ఇగ్నోర్ చేసావు కదా, చేయలేదా? మరి అదే ఇది అంతే కదా. ఇక్కడేం ఆయన ఇగ్నోర్ చేయమంటే గెట్ అవుట్ అన్న చిట్టీలు రాయమన్నా కాదు, మాట్లాడకుండా ఉండమనా. అవతల వాళ్ళు ఏం చేసినా నువ్వు నీలాగే ఉండు, అవతల వాళ్ళు ఏం చేసినా మీరు మీలాగే ఉండండి. బ్రహ్మల్లాగా అనకండి, మీరు మీలాగా ఉండండి. మీ సహజ లక్షణం. రమణ మహర్షి ఎప్పుడు బ్రహ్మల్లాగా ఉండమని చెప్పలేదు. నేను కూడా బ్రహ్మ లక్షణాలతో అన్నాను కానీ బ్రహ్మంగా ఉండమని చెప్పలేదు. లక్షణాలు బ్రహ్మం వేరేమిటి? మీ సహజ లక్షణం అన్నాడు ఆయన కూడా. మీరు సహజ లక్షణంతో ఉండండి. కోపం వచ్చినప్పుడు అరవండి, నవ్వుకున్నప్పుడు నవ్వుకోండి, హాయిగా నవ్వుకోండి. ఇప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు మాట్లాడుకుంటే మీరు నవ్వితే అవతల వాళ్ళకి అనుమానం. అదే గట్టిగా నవ్వారు అనుకోండి, వాళ్ళకి అనుమానం. ఆ సిచ్యువేషన్ లో ఎలా ఉంటే అలా మీరు బిహేవ్ చేయండి. ఇందులో ఇక్కడ పట్టుకోవటము వదిలివేయటం అనేది ఎక్కడుంది? పిల్లలు అల్లరి చేస్తారు, నీకు అప్పుడు తిట్టాలని చూస్తే తిట్టు, అది కూడా అనవసరం అని అర్థమైపోయింది. అప్పుడు చూడనట్టుగా అవతలకి వెళ్ళిపో. చెప్పాను కదా, ఓపిక ఉంది చేసుకోండి. పిల్లలు చేయలేదని కంప్లైంట్ బదులు మీకు ఓపిక ఉంది చేసుకోండి, డబ్బులు ఉన్నాయి మనిషిని పెట్టుకోండి. అమెరికాలో అంటే తప్పదు కానీ ఇప్పుడు డల్లాస్ లో మనుషులు దొరుకుతారు, ఇక్కడ కూడా దొరుకుతారు కానీ నెలకోసారి రోజు పెట్టుకోవచ్చేమో, ఎవరిష్టం వాళ్ళది. అంటే పరిష్కారం మీరు ప్రశాంతంగా ఉండాలంటే ఏంటండి? ఒకటి మీరు చేసుకోవటం, రెండోది మనం చేసుకోలేము. వస్తేనే లేదు చెప్పండి, నేను చేసుకోలేను. ఎందుకంటే భయపడటం ఎందుకండి? ఏం చేస్తారు ఎవరైనా? ధైర్యం ఉండాలి, ధైర్యం లేకపోతే ఆడిస్తాను. సింపుల్. ఓపిక ఉన్నప్పుడు చేసుకోండి, యాక్షన్లు చేయకండి, దొంగ యాక్షన్లు చేయకూడదు. ఓపిక ఉందా సరే, ఓపిక లేదు నిజాయితీ చాలా అవసరం. ఇప్పుడు ఇక్కడ ఏముంది కష్టం? ఏమీ లేదు, వాడు చదువుకోవటం లేదు,
ఇంట్లో నీ మాట వింటలేదు, ట్యూషన్ పెట్టు. లేదా ఎలా చెప్తే వాడు వింటాడు? మనకి బ్రహ్మాస్త్రం ఉండనే ఉంది, నామస్మరణ ఉన్నాయి, స్తోత్రాలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. అయినా వాళ్ళు వింటలేదు అంటే సంథింగ్ ఏదో జరిగింది కదా. కాబట్టి ముందు మీరు కొంత మారండి. మీలో ఆ సహన శక్తి వచ్చింది అనుకో పిల్లల దగ్గర, వాళ్ళ కాకపోతే రేపు మారుతారు కదా. వాళ్ళకి దైవశక్తి పరిచయం అయింది. ఇప్పుడు వాళ్ళందరూ రేకి అంటే ఇంటి దగ్గర కొన్ని కండిషన్స్ పెడతాం కదా. ఆల్రెడీ పిల్లలు కొన్ని కండిషన్స్ ఒప్పుకున్నారు, అలా ఉంటాం, మీ మాట వింటామన్నారు వాళ్ళు. మీరు ఆనందంతో నాట్యం చేయవచ్చు. కాబట్టి ఇక్కడ సాధకుడు సాధించాల్సింది ఆత్మ ఉందని కాదు, ఆత్మగా అవ్వటము లేదా ఆత్మనే ఉంది అని ఆచరణ పెట్టడం. తెలుసుకోవటం అయిపోయింది కదా, ఎన్నో దాంతో ఉదాహరణలతో నిరూపణ కూడా జరిగింది, అనుభవాలు జరిగాయి. మరి ఇన్ని అనుభవాలు జరిగినా మళ్ళీ నేను జీవుణ్ణి అంటే గురువు ఏం చేస్తాడు? శరీరం అనాత్మ అయితే దీన్ని నిర్లక్ష్యం చేయాలా, విడిచిపెట్టాలా? శరీరాన్ని నశింపజేసిన ఆత్మ ఉంటుంది, కానీ ఆత్మని ఎవరు తెలుసుకోవాలి? శరీరాన్ని విడిచిపెట్టని అవసరం లేదని శరీర తాదాత్మ్య బుద్ధిని విడదు. వేరే ఉందా? ఆ తాదాత్మ్యత వదలాలి. ముందు మీ దేహం మీద మీకు వదిలితే తర్వాత వేరే వాటి మీద వదులు. అంటే ఈ దేహంతో తాదాత్మ్యత మానాలి. దేహము యందు అభిమానం అంటే నేను దేహమే అనేది ఒక్కటే కాదు. మీరు ఎంత కాదన్నా వ్యవహారంలో ఈ దేహం నీదే, వ్యవహారంలో దేహం నీదే కదా. మీ పేరు పెట్టి పిలిస్తే పలుకుతారా, వేరే వాళ్ళ పేరు పెట్టి పిలిస్తే పలుకుతారా? అంతే కదా. అంతేగాని వేరే వాళ్ళ పేరు పెట్టి పిలిస్తే పలుకుతారా? నేను కూడా అదే కదా దేహాన్ని, అంతా సమానమే అని. అందరూ సమానమే, అందరూ బ్రహ్మలే అని ఒకరి వస్త్రాలు ఒకరు ధరిస్తున్నారా? ఏ ఇది నాది అది నాది అనుకోవటం లేదు. వ్యవహారంలో ఇవన్నీ ఏం పర్వాలేదు, దాని గురించి పెద్ద వరి అవ్వక్కర్లేదు. నిశ్చింతంగానే ఉన్నారు కదండి సత్సంగాలకు వచ్చినప్పుడు, అలా ఏం జరగలేదు కదా. వేరే వారి వస్త్రాలు వేరే, అవసరార్థం అది వేరే విషయం. అన్ని మనమే కదా అని కుప్పలోంచి తీసుకుని వేసేసుకున్నారా? వాటి వ్యవహారంలో ఇవన్నీ జరుగుతాయి. దాని మీద శ్రద్ధ పెట్టారండి మరి? పెట్టలేదు కదా. అంటే శ్రద్ధ పెట్టకపోవడం అనేది కూడా మీకు తెలుసు, అభ్యాసమే. మరి ఇంకేం అభ్యాసం చేయాలి? ఇగ్నోరెన్స్ అభ్యాసం ఉంది, ఇది అభ్యాసం ఉంది, ఏది చెప్పినా అభ్యాసం ఉంది కదా మీకు, ఎక్స్పీరియన్స్ కదా. ఎక్స్పీరియన్స్ అయినా కాదా? మరి ఇంకేంటి? ఇంకా అభ్యాసం దేనికి అవసరం? అభ్యాసం వేరే ఏమన్నా అభ్యాసాలు చేశారండి? అభ్యాసం అన్నా సాధన అన్నా ఒకటే. అభ్యాసం ఏం పొందారు? ఏదో వంటలు లాంటివి ఏదో మొదట్లో, తర్వాత అర్థమైపోయింది కదా, శుభ్రంగా దొరికిన వేసేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. తినేవి ఏవైనా వేసుకున్నా కొంచెం మోతాదులో వేసుకుంటే బాగుండదా? మరి అట్లా చూస్తారే ఉందా కాదు, వేసుకోవటమే. ఇలా రకరకాలు కదా. కాబట్టి ఇక్కడ అసలు ఆత్మానుభవానికి మీకు అసలు నిజంగా ట్రూలీ స్పీకింగ్ అని మీరు అనుకుంటే అభ్యాసం ఏం లేదు, సాధన ఏమీ లేదు అసలు. ముందు మీ నుంచి ప్రారంభించాలి. ఫస్ట్ మొదలైతే ఎక్కడి నుంచి అండి? నేను కనపడే దేహం, ఆ తర్వాత బంధాలు. మీరు లేదా బంధం ఎక్కడుంది? ముందు మీ మీద మీకు అది తెలిస్తే, ఆ తాదాత్మ్యత వదిలితే అప్పుడు కదా. అంటే నేను అమ్మని, నేను ఫలానా, నేను ఫలానా, నేను ఫలానా అని అంటున్నారు కదా, ఇవి కూడా దేహ తాదాత్మ్యతలే. ఇవన్నీ పోగా ముందు మీకు ఈ నేను, ఈ దేహం పట్ల ముందు మమకారం నశించాలి. నేను అన్న ఐడెంటిటీ, నన్ను గుర్తించాలి అన్న తపన, ఇలాంటివన్నీ నశించాలి. ఇది పెద్ద కష్టమా? ఏం కాదు, ఇది ఏం పెద్ద కష్టమైంది ఏం కాదు. రైల్లో ఫ్లైట్లలో ఎక్కడో ఎటో పోతారండి, అప్పుడు మిమ్మల్ని ఎవరండి గుర్తించేది?
మీరు బిజినెస్ క్లాస్ లో కూర్చున్నా మిమ్మల్ని గుర్తిస్తారా? గాజు గ్లాస్ తో ఇస్తారు మంచినీళ్ళు. అంటే మీరు కొంచెం డబ్బులు ఎక్కువ కట్టారు కాబట్టి అక్కడ ప్లాస్టిక్ గ్లాసు అంతే కదా, డిఫరెన్స్ వేరేది ఉందా? అంటే ఆత్మ ముందు ఆత్మ మీకు శ్రద్ధ ఏర్పడాలి. ఎప్పుడు ఏర్పడుతుంది? దేహం ముందు మిమ్మల్ని మీరు సరిదిద్దుకో, తర్వాత బయటికి చూద్దాం. అందుకనే మొదట లోపల చూసుకోండి అన్నాడు. నువ్వు ముందు ఇల్లు సరిదిద్దుకోమో, తర్వాత ఊరిని బాగు చేద్దాం అనరు. సామెత లేదా? ఇల్లుని చూసి ఇల్లాలి నన్ను ఎందుకన్నారండి? ఇల్లు ఎలా పెట్టుకుందో ఆవిడ్ని చూస్తేనే అని కదా. ఇప్పుడు సామెత మారిపోతుంది కదా, ఇల్లుని చూసి ఇద్దరిని చూడాలంటారు. ఉందా ఏమన్నా? పట్టుకున్నవేమున్నాయి, విడిచేవేమున్నాయి? ఏది లేదు, కేవలం మీ ఇల్యూషన్, భ్రమ. సరే, ఈ శిష్యుడు కూడా చేతిలో ఉసిరికాయను చూడగలిగినంత స్పష్టంగా అన్నాడు. ఇది మొదటిసారి అడుగుతున్నాడు కాబట్టి అలాగే, మీకు మొదటిసారి కాదు కదా. చేతిలో ఉసిరికాయ పెట్టుకుంటే చూస్తూ కూర్చుంటారా? చేతిలో ఉసిరికాయ పెడితే చూస్తూ కూర్చుంటారా? అనుభవిస్తారు కదా. మరి ఇంత ఇది చెప్పినా ఎందుకని అనుభవం తెచ్చుకోవటం లేదు? అదే కదా ప్రశ్నించాలి. ఇక బోధ చేయడానికి ఏమన్నా మిగిలిందా చెప్పండి నిజంగా? మళ్ళీ ట్రూలీ స్పీకింగ్, ఎక్కడ ఏముంది చెప్పాలంటే? చెప్పిందే చెప్పటం, తినదే తింటలేదు రోజు, దాన్ని అటు ఇటు మారుస్తున్నారు అంతే. మధ్యాహ్నం వీళ్ళందరూ రేఖి అడుగుతుంటే నువ్వేంటి వచ్చి అడిగా? వాళ్ళందరూ రేఖి గురించి నేను చెప్పా, ఆన్లైన్ లో నాకు ఇష్టం ఉండదు, ఎనర్జీ అనేది డైరెక్ట్ గా ఉండాలని అని చెప్తే, ఎందుకంటే ఇక ఇవాళ రేపు ఆన్లైన్ లో అనే చెప్తున్నారు అన్ని. ఒక డివైన్ ఎనర్జీని ఆన్లైన్ లో ఎందుకు ఎలా వస్తుందండి? డివైన్ ఎనర్జీ ఇంత ప్రత్యక్షంగా బోధ చేస్తేనే మీరు ఇచ్చేయండి మేము తీసుకుంటాం అంటున్నారు. ఇంకా మరి ఆన్లైన్ లో ఇస్తే ఏం తీసుకుంటారండి? అందుకే సంగీతం కూడా వద్దన్న, ఎందుకంటే కొంతమంది సంగీతం ఆన్లైన్ అంటారు. ఆవిడ ఏమంటుంది, అక్షరాలు వీళ్ళు వేరే చెప్తున్నారు. ఒక అక్షరానికి ఇంకో అక్షరాలు వస్తాయి. ఆన్లైన్ లో సంగీతం అంత అపేక్షణీయం కాదు. ఎందుకంటే ఆ స్వరంలో తేడా వస్తుంది. అక్షరాలు కనుక సరిగ్గా వినపడకపోతే వీడు వేరే పాడతారు, ఆవిడకి వేరేగానే వినపడుతుంది. ఆవిడకి వచ్చు కాబట్టి ఆవిడకి అవే వినపడ్డాయి అనుకోండి, ఎవరో మరీ శ్రద్ధగా ఉండేదా ఇలా ఏదన్నా జరగచ్చు. స్పెసిఫిక్ గా నామజపం చేస్తూ బట్టలు తీసుకున్నామని చెప్పాను. అప్పుడు ఆ ఫోకస్ ఎక్కడుందో తెలియదు, అది జరిగిపోతుంది. అలా ఉండటమే చేయాలనేది అర్థం అవుతుంది. కానీ ఇది ఎక్కడ దేని మీద ఇప్పుడు నీకు అలవాటైన పనులలో ఫోకస్ పెట్టేది ఉందా చెప్పు? ఉండదు, ఉండట్లేదు కాదు, నీకు బాగా అలవాటైన పనులలో ఫోకస్ ఉండదు. కొత్తింట్లోగా లేకపోతే తెలియని వాళ్ళ ఇంటికి వెళ్తే ఏదో నువ్వు చూసుకుంటూ ఎక్కడ ఏది ఉందో అంటావు. నీ ఇంట్లో నీకు ఏవి ఎక్కడున్నాయో తెలుసు, నువ్వు ఫోకసింగ్ గా ఏమి చెయ్యవు, అవి సహజంగా జరిగిపోతాయి. ఫోకస్ అవసరమైనవి ఏముంటాయి అసలు? అదే అవునే, అదే రావద్దని చెప్పేది. చూడకపోతే రాదు, గమనించి గ్రహించినప్పుడు వస్తున్నాయి కదా నీకు. నువ్వు గ్రహించకపోతే ఏంటొస్తాయి? రాదు కదా. నువ్వు ఎక్కడో ఆఫీస్కో షాపింగ్కో వెళ్ళావు, ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు అని నువ్వు ఊహించుకుంటావు, మళ్ళీ ఇల్యూషన్స్ అన్నీ. నువ్వు అప్పుడు ప్రశాంతంగా ఏదైనా చేయగలవా? అంటే నువ్వు అనుకున్నప్పుడు కదా ఇవన్నీ గోలలు. అనుకోకపోతే ఏదో ఒకటి ఇంట్లో సేఫ్ గా ఉన్నారన్న ధైర్యం నీకుంది అనుకోండి, అసలు ఎందుకు ఇంకా? అనుకోవటంతో వస్తుందని పొద్దున నిన్ననా నీకు చెప్పింది? దేనికి అనుకోవాలి? అనుకోవటం అనేది ఆ క్షణికంగా వ్యవహారానికి, ఉద్యోగంలోనో ఒకటి
సర్లే వాళ్ళు ఇలా చేసేస్తాను కూర అనేది క్షణికంగా ఉన్నప్పుడు నీకేమి దాని గురించిన చింత ఉండదు. ఇప్పుడు దీన్ని ఆవబెట్టి చేయాలా, ఏది పెట్టి చేయాలి అన్నప్పుడు ఏది అవదు, ఏదో అవుతుంది. ఆఫీస్ పని ఉంది, బాస్ ఇలా చెయ్యి అన్నాడు, ఆలోచన ఎందుకు? ఆయన ఏం చెప్పాడో చెయ్యాలి, వస్తే సరే రాకపోతే సరే. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి, సార్ మీరు చెప్పినట్టు రాలేదంటావు. ఓ రిపోర్ట్ తయారు చేయమన్నారు, నువ్వు ఎలా చేయాలి, ఇలా చేస్తే నచ్చుతుందా, అలా చేస్తే ఇన్ని చేస్తే అది వస్తుందా? నీకు ఎలా వచ్చో ఇక్కడ మైండ్ లో ఒక ఫిక్స్ అయిపోతావు కదా, దాని ప్రకారం చేస్తావు. వాడికి నచ్చచ్చు నచ్చకపోతే అది తర్వాత విషయం. అప్పుడు నీ గోల్ ఉండదు, రిపోర్ట్ అయిపోతుంది. ఆలోచన వచ్చినప్పుడు అవుతుందా? అప్పుడు చేస్తావా? ఎందుకంటే టైం పెట్టాడు ఆయన, వితిన్ 5 minutes ఐ నీడ్ అన్నాడు. అన్నప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటారా? అప్పుడు అనొచ్చు 5 minutes లో అన్నారు, ఇంతకన్నా నాకు రాదు సార్ అన్న ధైర్యం ఉంటుంది. ఇలా రకరకాలు మీరు సందర్భాన్ని బట్టే కదా ఆలోచిస్తారు. సందర్భం లేకపోతే ఆలోచిస్తారా? ఏదే ఆలోచించారు ఇంట్లో అలవాటు చొప్పున మీరు సహజంగా అది అలా జరిగిపోతూనే ఉంటుంది అంతే. ఇంకా ప్రత్యేకంగా దేని గురించి ఆలోచిస్తారు? మీరు ఆలోచించాలనుకుంటే తప్ప దేని గురించి ఆలోచించాల్సిన, నిజంగా దైనందిన జీవితంలో మీరు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు సూపర్ మార్కెట్ పోయినా మీకు ఏం కావాలో లిస్టో మీ మైండ్ లో అది ఉన్నప్పుడు ఆలోచిస్తారా? సరదాగా వెళ్ళినప్పుడే కదండి కొందామా వద్దా ఇన్ని ఆలోచించేది. ఎప్పుడు పని పాట లేకపోతే అక్కర్లేని ఎప్పుడు కొంటారండి? ఆలోచనలు వచ్చినప్పుడు కొంటారు, ఎప్పుడుకో అప్పుడు పనికొస్తుందని కొంటారు. అది ఎప్పటికీ పనికిరాదు. పనికొచ్చేది ఏదో కొనుక్కుంటే సరిపోతుంది కదా, ఎప్పుడో పనికొచ్చేది ఇప్పటి నుంచి కొనుక్కోవటం ఎందుకు? ఇక దాంతో వస్తుంది. ఇలా రకరకాలు. కాబట్టి అక్కర్లేని ఆలోచనలు ఎందుకు? ఏది అవసరమో ఆ ఆలోచనని వద్దని ఏం చెప్పలేదు కదా. వ్యవహారానికి కొంత ఆలోచన అవసరమే, అంతవరకే చేసుకోండి. దానికి మించినది ఎందుకు? అప్పుడే కదా మొదలవుతాయి ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్. ఎప్పుడండి మొదలయ్యేది? అక్కర్లేని ఆలోచనలు చేసినప్పుడు. అవసరమైంది చేస్తున్నప్పుడు, అవసరమైందే మాట్లాడినప్పుడు ఎందుకు వస్తాయి? అవతల వాళ్ళు ఏదో మాట్లాడారు, మీ సరే చూద్దామంటే అయిపోయింది కదా, అక్కడికి డిస్కషన్ క్లోజ్. అంటే అవసరం లేనివి ఆలోచించం. తెలియకే తెలిసిన చేతిలో తీసుకున్నా వదిలిపోతాం, అంత కష్టం ఎందుకు పడుతుంది? మనం పట్టుకుని ఉంటాం, మీరు పట్టుకుంటారు. కష్టం అన్నది ఎవరి భావన? ఇప్పుడు అరచేతిలో ఉసిరికాయ వల్లే బోధ జరిగింది, జరిగింది, సందేహం లేదు కదా, ఏ మాత్రము లేదు. మరి కష్టం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది? నీలోంచే వచ్చింది. అది తీసేస్తే నువ్వు కష్టం అనకు. అప్పుడు గురుగారు ఏ పని చెప్పినా నేను చేసి తీరుతాను అనుకున్నప్పుడు వేరే థాట్స్ వచ్చాయా? ఏది రాదు, కష్టం అన్నది రాదు, ఇంకోటి రాదు, అసలు ఏది రాదు. నేను ఎందుకు చెయ్యాలి, నేనే చెయ్యాలా, ఇలాంటివి ఏమన్నా వచ్చాయనుకో అనుకో. ఇప్పుడు కష్టం అనుకోవటం లేదు, ఇది కూడా ఒకసారి అనుకో. అప్పుడు వాడు కష్టం ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు అసలు అక్కడ ఏమిటి చేయమన్నారు? అసలు ఏమి చేయమని లేదు. నీ డ్యూటీ నువ్వు చేయన్నారు. డ్యూటీ ఈజ్ నథింగ్ బట్ ధర్మం అని చెప్పారు. నీ ధర్మం నువ్వు చేయి. అన్నిటి పట్ల, దేని పట్ల వేరే ఒక అభిప్రాయంతో ఉండకు. ఎవరి పట్ల, దేని పట్ల, ఏదైనా ఓపెన్ టు ఆల్. చింత దేనికి? ఎప్పుడైతే నువ్వు టార్గెట్స్ పెట్టుకుంటావో అప్పుడు చింత మొదలవుతుంది. టార్గెట్సే లేవు దేనికి? ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ లో ఉంటాయి, పేషెంట్లు కూడా టార్గెట్ ఉంది కదా, నువ్వు నెలలో ఇంతమంది పేషెంట్స్ చూసి తీరాలన్నారు. ఏంటో కొత్త కొత్త రకాలు. అప్పుడు డాక్టర్ అదే నేను విన్నాను, ఈ మధ్య విన్నాను, విని ఆశ్చర్యం వేసింది. డాక్టర్లు కూడా టార్గెట్ పెడితే పేషెంట్లు ఏమైపోతారు? ప్రతివాడు పేషెంట్ అవుతాడు. మరి వాడు టార్గెట్ రీచ్ అవ్వాలి కదా. వాడు దగ్గు వచ్చినా ఇంకో దానికి పేషెంట్ అవుతాడు. కేవలం నీకు దగ్గే ఉంది పోరా అంటాడు. అప్పుడు మరి
కాబట్టి ఇప్పుడు ఇక్కడ దేనికి ఏం టార్గెట్స్ ఏం లేవు మనకి. ఇది రీచ్ అవ్వాలి అన్నప్పుడు నువ్వు రెండో దాన్ని వెనక్కి పెడతావు. ఇది ఫస్ట్ రీచ్ అవ్వాలి అన్నప్పుడు రెండోది వెనక్కి. అసలు ఇంకోటే లేదు. నువ్వు ఆల్రెడీ రీచ్ అయ్యే ఉన్నావు. ఇంకా టార్గెట్ ఏది? సో నువ్వు బ్రహ్మవే, ఏం లేవు వేరు. కానీ ఏం చేసావు? ఈ బ్రహ్మాన్ అనే దాన్ని వెనక్కి తీసేసి నేను ఇది 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 కంప్లీట్ అవ్వాలి, ఇంకోటి ఇన్ని ఏర్పరచుకో. నీకు నువ్వు డిసైడ్ అయ్యావు. ఇక్కడ ఎవ్వరి వల్ల కాదు, ఎవరితో అక్కర్లేదు. కొన్ని డెసిషన్స్ నీవే, నిర్ణయాలు నీవే. కాబట్టి నువ్వే సఫర్ అవ్వాలి. నిర్ణయాలు లేవు, డెసిషన్స్ ఏం లేవు, ఏది లేదు. అప్పుడు ఏంటి మిగిలింది? మీ ఆనందం అనండి, మీ స్వస్వరూపమే కదా మిగిలింది. మీరు నిర్ణయించుకోకపోతే బ్రహ్మ ఆలోచన. మీరు ఎప్పుడైతే యాక్టివ్ పార్ట్ తీసుకుంటే ఆయన సాక్షి అవుతాం. మీరు చేస్తుంటే నేను కూర్చున్నాను కదా, అయ్యో అని కాదు, అంతే కదా. పనుల గురించి అనట్లేవు, ఒక ఉదాహరణగా తీసుకోండి. మీరు శ్రద్ధగా కూర్చుని వింటారు. నేను అటు ఇటు నడుస్తూ చెప్తే శ్రద్ధ వస్తుందా? స్థిరత్వం వస్తుందా? రాదు కదా. కాబట్టి మీరు ఇప్పుడు బ్రహ్మ, లేదా ఇప్పుడు ఆత్మ, ఇప్పుడు అనాత్మ అని ఇటు ఇటు తిరుగుతున్నారు. ఎన్నోసార్లు చెప్పుకున్నట్టుగా డైరెక్ట్ గా అరుణాచలం వెళ్ళిపోతే ఫాస్ట్ గా ఇంకెక్కడికి అటు ఇటు జరగకుండా వెళ్ళిపోతారు. అదే మధ్యలో క్షేత్రాలు కాకపోతే షికారులు పోని ఏదో ఒకటి అన్ని చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మీకు స్ఫురణ వచ్చింది, అనుభవం వచ్చింది, ఇలా ఉండాలని తెలుసు. మీరు వేరేగా ఉంటున్నప్పుడు కూడా మీకు తెలుస్తుంది, ఇలా నేను ఉండకూడదు అనేది తెలుస్తుంది. ఉండకూడదని తెలిసిన దానిని పక్కన నెట్టేశారు కదా. అంటే మీకు వార్నింగ్ వచ్చినా కూడా దాన్ని బేఖాతరు చేశారు. బాహ్యంలో బాస్ చెప్పిందా లేదా కొన్నిటితో చేయగలరా? ఎందుకు? అక్కడ కూడా ఆనందం కోసమే కదా. బాహ్యంలో కూడా ఎందుకు వచ్చిన గొడవండి వాడితో? ఎందుకండి హోమ్ మినిస్టర్లతో మాకు గొడవ? వాళ్ళు ఏం చెప్తే దానికి ఎస్ అంటామని అంటలేదు. మరి గురువు గారు చెప్పినట్టు చేస్తే ప్రశాంతంగా ఉంటాను, చేసేస్తే పోలాని ఎందుకు అంటలేదు? చూసారా? ఇప్పుడు ప్రియాతి ఎవరిదైంది అంటే నేను నువ్వు నిర్ణయాలు తీసుకుని ఏదో ఆలోచించి ఎన్నో చేస్తున్నావు అనుకో, నేనే చెయ్యాలి కదా, నేనే చేస్తున్నాను అన్న భావన ఏదైనా సరే అవి ఉన్నప్పుడు నీ దాంట్లో ఆయన కల్పించుకోడు. ఆయనే నీ చేసి చేయిస్తాడు కదా. నువ్వు నేను లేను అనుకున్నప్పుడు, ఏ ఆలోచన లేకపోయినప్పుడు హాయిగా నిద్రపోయావు కదా. లేదా పడుకున్నప్పుడే అన్ని డిస్కషన్లు పెడితే ఏమవుతుంది? ఎవరు వెళ్ళమన్నారు నిన్ను? ఎందుకు వెళ్తాం మరి? నేనుతో ఎందుకు వ్యవహరించాలి? నువ్వు ఉన్నది బ్రహ్మేమని తెలిసిన తర్వాత బ్రహ్మ వ్యవహారమే చెయ్యి. బాహ్యం కూడా బ్రహ్మమే కదా. బాహ్య వ్యవహారాలు చేయకూడదండి మీరు బ్రహ్మం అయితే అని అన్నారా? ఆ వ్యవహారాలు ఇచ్చింది కూడా ఆయనే కదా. నీ ధర్మం వ్యవహారంలో ఉన్న నీ ధర్మం బ్రహ్మం కాదా ఏంటి? ఉద్యోగ ధర్మమా, ఇంటి ధర్మమా, ఇంకో ధర్మమా, తల్లిగా తండ్రిగా ఇంకోటిగా ఇవన్నీ కూడా బాహ్యమైన వ్యవహారాలే కదా. అవన్నీ మీ ధర్మాలు కాదా? మీరు ధర్మంగా ఉన్నప్పుడు అదే బ్రహ్మం కదా. ఇంకేంటి? రిలేషన్ కదా, శివాజీతో ఉన్నట్టే వాడితో ఉంటున్నావా? మరి ఇంకేంటి? ఇక్కడ తెలియంది ఏముంది నీకు? శివాజీతో ఉన్నట్టే ఆడపడుచుతో ఉంటావా, అత్తగారితో ఉంటావా? అత్తగారితో ఉన్నట్టు ఆడపడుచుతో ఉంటావా? అంటే అది అండర్స్టూడ్, దానికి ఏమి ట్రైనింగ్ లేవు, అంతే కదా. నీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది కదా. అక్కడ వేరేగా ఏం ముందర ట్రైనింగ్ ఇస్తారా? పెళ్లి కాక ముందర ఏమి ఇవ్వరు కదా. శుభం పోయేది.